అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 5వ పదిలో 10వ తిరువాయముజి పిరందవారుం వళరందవారుం అనేటువంటి తిరువాయముజి. ఆడవార్లు నోత్త నోన్విలేన్ అనేటువంటి 5లో 7వ తిరువాయముజిలో వానమామలై ఎంబెరుమాన్ విషయంలో శరణాగతి చేశారు. అక్కడ వారి శరణాగతి ఫలించలేదు. అలానే అక్కడ ఫలించలేదు కదా అని తిరుక్కుడందై ఎంబెరుమాన్ విషయంలో శరణాగతి చేశారు. అక్కడ ఫలించలేదు. అక్కడి నుండి బయలుదేరి మలయాళ దివ్య దేశాల్లో చేర దివ్య దేశాలను చెప్పినట్లుగా అందులో ఒకటైనటువంటి తిరువల్లవాడ్ అనేటువంటి దివ్య దేశంలో శరణాగతి చేయడానికి బయలుదేరి వచ్చినటువంటి ఆళ్వారు ఆ తిరువల్లవాడ్ అనే దివ్య దేశంలో ప్రవేశించడానికి సాధ్యం కాక, అదిగో ఎందుకు సాధ్యం కాలేదు అంటే తిరువల్లవాడు నగరానికి బయట ఉన్నటువంటి ఆ ఉద్యానవనాల ఆ సౌందర్యాన్ని చూస్తూ అక్కడే మన శైథిల్యాన్ని పొంది చెలికత్తెలు చెప్పేటువంటి మాటలు వినటం వల్ల ఆయన ఇంకా ఏమీ చేయడానికి సమర్థత లేక లోపల నగరంలో జరిగేటువంటి యజ్ఞ యాగాదుల యొక్క హోమ ధూపాలని చూస్తూ అవన్నీ కనపడుతూ ఉన్నాయి. ఇదిగో వేత్తలైనటువంటి వాళ్ళు వేదాధ్యయనం చేసేటువంటి వేద వాక్కులు వినపడుతూ ఉన్నాయి. అదిగో నగర సంభ్రమాలన్నీ వినపడుతూ ఉన్నప్పటికీ కూడా నగరంలోకి ప్రవేశించలేక నగర వెలుపల భాగంలోనే ఉండి, అదిగో ఎప్పుడైతే నగరంలో ప్రవేశించలేకపోయారో వెంటనే ఆడవాళ్ళకి ఆర్తి పెరిగింది, తడబాటు కలిగింది, తానాన తన్మై ఆణ్భావన తొలగిపోయింది, పెణ్భావనని పొందారు మానే నోక్కు అనేటువంటి తిరువాయముజులు. అలా పెణ్భావనని పొందినటువంటి ఆళ్వార్లు తమకు కలిగినటువంటి ఆర్తిని చెప్పుకున్నాం కదా. శరణాగతికి సంబంధించినటువంటి తిరువాయముజి కనుక ఇది ఏం చేశారు, నోత్తనోన్బిలేనోలోనేమో ఆకించన్యాన్ని చెప్పారు అని. అంటే శరణాగతి చేయవలసినటువంటి వాడికి ఉండేటువంటి 2 అర్హతలు, ఆకించన్యము, అనన్యగతిత్వము. ఆ రెండిటినీ నేను కలిగిన వాడిని స్వామి, నేను ఆకించనుణ్ణి, అనన్యగతికుడని, నువ్వు తప్ప నాకు వేరు రక్షకులు లేరు అని తెలియచేశారు వానమామలైలోను తిరుక్కుణందైలోను. అయినప్పటికీ వారి యొక్క శరణాగతి ఫలించలా. అప్పుడు అక్కడ కాకపోతే ఇక్కడైనా ఫలిస్తుందేమో అని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ అసలు ఆ నగరంలోనే ప్రవేశించలేకపోయారు. ఆర్తి పెరిగింది ఆళ్వార్లకి. ఇక్కడ వీరి కోరిక ఫలించలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆళ్వారు ఈ తిరువాయముజిలో? పిరందవారుం వళరందవారుం అనేటువంటి ఈ తిరువాయముజిలో విభవావతారాల్లో శరణాగతి చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్పుకున్నాం కదా, మొత్తం శరణాగతి చేసినవి 5 తిరువాయముజులని. నోత్తనోన్బిలేన్, ఆరావముదే, మానే నోక్కు నల్లీర్, ఈ పిరందవారుం వళరందవారుం. ఇవి 5లో 7, 8, 9, 10, 4. ఇంకొకటి 5వ శరణాగతి ఎక్కడయ్యా అంటే 6, 10 ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయముజి శరణాగతి. అక్కడ కూడా శరణాగతి. మొత్తం 5 శరణాగతులు. అయితే మొన్న ఏం చెప్పుకున్నాం, వీరు శరణాగతి చేసినటువంటి తిరువాయముజులు 5. దీనికి ఆచార్య హృదయకారులు ఏం చెప్పారు, 4 అన్నారు. 4, 1 అని చెప్పారండి. 4, 1 అంటే ఏమిటి అర్థం? 4 ఒక భాగం, 1 ఒక భాగము అని దానికి 3 నిర్వాహాలు ఇచ్చారు అక్కడ. ఏమిటి? 4 ఏమో అర్చావతార పెరుమాళ విషయంలో శరణాగతి, 1 విభవావతారాల్లో శరణాగతి. ఎందుకంటే అర్చా స్వరూపుడుగా పెరుమాళ్ళు వేంచేసి ఉండగా విభవావతారాల్లో ఎందుకు శరణాగతి చేశారు ఆడవార్లు అంటే, ఇదిగో 3 దివ్య దేశాల్లో అర్చా పెరుమాళ్ళను శరణాగతి చేయగానే వెంటనే విభవావతారాల్లో ఉన్నటువంటి కన్నయ్య వచ్చాట. ఏమో ఆళ్వారే, నన్ను విడిచిపెట్టి ఏమిటి మీరు అర్చా స్వరూపం మీదకి వెళ్ళిపోయారు? మీరు వచ్చిందే అర్చా స్వరూపుని విభవావతారాల్లో ఉన్నటువంటి ప్రీతితో అవతరించినటువంటి వారు కదా. అలాంటి మీరేమైనా తిరుమంగయ్య ఆళ్వారు అనుకుంటున్నారా? నన్ను కూడా శరణాగతి చేయండి అని ఆయన అడిగితే అప్పుడు విభవావతారాల్లో శరణాగతి 1. అర్చాస్వరూపుడుగా తిరువేంగడముడయాన్ని కూడా అర్చాస్వరూపుడే కదా. అలా 4 వానమామలై, తిరుక్కుడందై, తిరువల్లవాడ్, తిరుమల, ఈ 4 అర్చాస్వరూపాలు. ఈ విభవావతారాలు కృష్ణావతారంలో శరణాగతి. అంతేకాదు 4 తిరువాయముజుల్లో ఆణ్భావనతో శరణాగతి,
ఒక్క తిరువాయిమొழிలో ఈ మానే నోక్కు నల్లీరు అనే దాంట్లో మాత్రమే నాయికా భావంతో శరణాగతి. అది ఒక భాగం అనుకున్నా. 4 అంటే ఇంకొక విషయం ఏమిటి, 4 తిరువాయిమొழிల్లో ఆయన్నే శరణాగతి చేశారు. తాయార్ల సంబంధం కలిగినటువంటి తాయార్లతో కూడి శరణాగతి చేసింది ఉలగమండ పెరువాయ. అంటే మిగతా 4 తాయార్ల సంబంధాన్ని మనకి ప్రత్యక్షంగా చెప్పరు. ఉలగమండ పెరువాయలో మాత్రం అగలగిల్లే నిరయ్యుమెందు అలర్మేలు మంగ ఎవరై మార్బా అన్నారు కనుక అక్కడ ప్రత్యక్షంగా తాయార్ల సంబంధాన్ని చెప్పారా. ఇవి 4, అది 1. అర్థమైంది కదా, ఇలా 4. అయితే ఇంకొక విషయం ఉన్నదట. ఏమిటది అంటే 4 దివ్య దేశాల్లోనేమో ఆళ్వాళ్ళు మోక్షం కావాలి మోక్షం కావాలి అని ప్రార్థించారట. కానీ ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఈ పిరందవారం ములరందవారం అనేటువంటి ఈ తిరువాయిమొழிలో కాదయ్యా, ఇప్పుడు కిందటి తిరువాయిమొழிలో నీ యొక్క తిరువడిగళ్ళని నేను ఎప్పుడు సేవిస్తా, నీ తిరువడిగళ్ళకు ఉన్నటువంటి శ్రీపాదధూళిని భాగవతులు నా శిరస్సును ఎప్పుడు ధరింపచేస్తారు అని, నీ యొక్క తిరువడిగళ్ళని నేను ఎప్పుడు ప్రత్యక్షంగా నిత్యము సేవిస్తాను, నీ యొక్క తిరువడిగళ్ళలో కైంకర్యం నిత్యం ఎప్పుడు చేస్తాను అని ఇలా కదా ఆర్తిపడ్డారు ఆళ్వారు. ఇప్పుడు ఏమిటట, ఆళ్వార్లకి మోక్షం పొందాలనే ఆశ కంటే కూడా ఆయనకి ఇక్కడే స్థిరంగా ఉండి కైంకర్యం చేయాలనే భావన కలిగిందట. ఇందులో కైంకర్య ప్రార్థన అంటే 4 మోక్షం కావాలి, నోత నోన్బులేనో అందులో మోక్షం కావాలని కోరుకున్నారు, ఆరాముదేలేను మోక్షం కావాలని శరణాగతి, అలానే తిరువల్లవాడులోనూ మోక్షం కావాలని శరణాగతి, అలానే ఉలగమండ పెరువాయలోను మోక్షం కావాలని శరణాగతి. కానీ ఈ పిరందవాడు ములరందవాడు అనేటువంటి ఈ తిరువాయిమొழிలో మాత్రం మోక్షం కావాలని కాదట, కైంకర్యాన్ని ప్రసాదించవ, ఎప్పుడు నీ యొక్క తిరువడిగళ్ళలో కైంకర్యం చేస్తాను అని ప్రార్థన చేస్తూ ఉన్నారట. అది 4 అంటే ఇది కూడా ఒక అభిప్రాయం ఉన్నదని. ఈ పిరందవారం వలరందవారం అనేటువంటి ఈ తిరువాయిమొഴి అవతారికని చూద్దాం మనం. ఇప్పుడు పేజీ నెంబర్ తెలుసుగా వెంటనే ఉంటుంది, 327వ పేజీ. తిరువల్లవాழிడే పోయి పుక్కు అంగు నిற்கிற அவனோடே பரிமாற வேணும் என்னும் மனோரதித்துக்கொண்டு போக கால்நடை தாராமல் నడువజీలే విజుందు కిరందు కూపిటారు. తిరువల్లవాడికి వెళ్ళాలని బయలుదేరారు. అంగు నిற்கிற అవనోడే పరిమార వేణుం ఎన్ను, అక్కడ వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామితోటి కలవాలి అనుకున్నారు అనే కోరికతోటి వెళ్ళగా కాల్నడై తారామల్ నడవలేకపోయారు ఆళ్వార్లు. అదిగో నగర పొలిమేరల్లోని అక్కడే బయట ఉద్యానవనాల్లో ఉండిపోయారు. నడువజీలే విజుందు కిరందు కూపిటారు, ఆ మార్గ మధ్యంలో అన్నట్టుగా పడి ఉండి మొరలు పెట్టుకుంటూ ఉన్నారు ఆళ్వార్లు. ఈని ఇవ్వళవిల్ గుణానుభవం పన్ని ఆగిలం ధరిపోం ఎన్ను పార్క. ఇప్పుడు ఇవ్వళవిల్ ఈ సందర్భంలో గుణానుభవం పన్ని ఆగిలం ధరిపోం ఎన్ను పార్క. అదిగో తిరువడిగళ్ళలో కైంకర్యం చేయాలనుకున్నారు, అన్నీ ఆఖరి అడిగారు కదా. ఆ తిరువడిగళ్ళలో కైంకర్యం సంగతి ఎలా ఉన్న గుణానుభవం అయినా చేసుకొని కాలక్షేపం ధరించి ఉందాము అని చూశారట ఆళ్వార్లు. అదుదానం పెత్తోపాధి అరిదాంబడి శైథిల్యత్తై విడైపిక్క. ఆ గుణానుభవం చేయటం కూడా చాలా దుర్లభం అన్నట్లుగా శైథిల్యత్తై విడైపిక్క, ఆళ్వార్లు శైథిల్యాన్ని పొందగా ఆళ్వార్లకు శైథిల్యం ఇంకా పెరిగిపోగా, శైథిల్యం అంటే శిథిలావస్థ, ఏవి చేయలేని నిస్తత్తువ మన భాషలో చెప్పుకుంటే, అది విళైపిక శైథిల్యాన్ని పెంపొందింప చెయ్యగా. అంటే ఏమిటి, ఆళ్వార్లకు పెరుమాళ యొక్క విశ్లేష వ్యసనం కదా, ఆ వ్యసనంలో ఏ శక్తి లేనివారు కాగా. ఎలానట, ఒక వ్యక్తి స్వామి ప్రతిరోజు ఈవేళ 3 ప్రసాదాలు చేస్తూ ఉన్నారు కదా మీరు పెరుమాళకి కైంకర్యంగా అంటే, 3 కాదు స్వామి 1 చేయటానికే ఇక్కడ శాంతం, పరిస్థితి లేదు అన్నారనుకోండి. పోన్లేండి 3 అయినా చేస్తారు కదా అన్నారనుకోండి, మీకు అర్థం కావట్లేదు. 3 కాదు 1 చేసినా పర్వాలేదు, 1 చేసే శక్తి కూడా లేదు ఇవ్వాలని అనుకొని ఆ అర్చక స్వామి చెప్పినట్లుగా ఇదిగో తిరువడిగళ్ళల్లో కైంకర్యం కోరుకున్నారు, తిరువడిగళ్ళని పొందాలని కోరుకున్నారు, తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి పాద ధూళిని శిరస్సున ధరింపచేయాలి చెలికత్తెలు అని కోరుకున్నారు. ఇవి ఏమీ లభించకపోయినా కనీసం గుణానుభవమైనా ఉంటే చాలు, ఆయన నామ సంకీర్తనైనా చేస్తే చాలు అనుకున్నారు కదా.
అలానే మీరు 3 రకాల ప్రసాదాలు కాదు స్వామి, ఒక్కటి కూడా వాళ్ళ అవకాశం లేదన్నట్లుగా ఇవ్వడవిల్ గుణానుభవం పండి ఆగిలిందరిపో, పోనీలే ఏదో మీరు 3 రకాలు కాబట్టి ఒకటి చేసినా మాకు సరిపోతుంది లేవండి, అది కూడా అవకాశం లేదండి అని ఆ అర్చక స్వామి చెప్పినట్లుగా అరుదానం పేత్తోపారి అరిదాంబడి సైతిల్యత్తై వెళైప్పిక్క, ఆ గుణానుభవం చేయటం కూడా సాధ్యం కానట్టుగా విళైప్పిక సైదిల్యం పెరగగా సర్వావస్థైகளிலும் ఉన్నై పిరిందు నిన్నాலும் ధరిత్తు నిన్ను గుణానుభవం పన్నవల్లే నాంబడి పన్ని అరుళవేణుం ఎన్ను అవన్ తిరువడిగలలే శరణం పుగుగారు. సర్వావస్థైகளிலும் ఇప్పుడు చెప్పుకున్నాం కదా, 4 దగ్గర మిగతా 4 శరణాగతుల్లోని మోక్షం కోరుకున్నారు అని, ఇదిగో ఇక్కడేం కోరుకుంటున్నారు? సర్వావస్థైகளிலும் ఏ అవస్థలో ఉన్నప్పటికీ, ఉన్నై పిరిందు నిన్నాలు నిన్ను ఎడబాసి ఉన్నప్పటికీ, ధరిత్తు నిండు నేను ధరించి ఉండి గుణానుభవం పన్నవల్లే నాంబడి పన్ని గుణానుభవం చేయగలిగేటట్లుగా అరుళవేణుం ఎన్ను, నేను ఏ అవస్థలో ఉన్నా అంటే ఇక్కడ మోక్షాన్ని అడగట్లా, ఇక్కడ ఉంచినా పర్వాలేదయ్యా, నీ గుణానుభవం అయినా చేసుకొని నేను ధరించి ఉండేలాగా అనుగ్రహించవయ్యా అని అడుగుతున్నారు ఆళ్వాళ్ళు. అలా అవన్ తిరువడిగలిలే శరణం పుగుగిరారు అని ఆయనకు తిరువడిగలలో శరణాగతి చేస్తూ ఉన్నారు. ఋషిగళుక్కు ఉండాన సంసార భయత్తోపాదియం పోరుమాయిత్తు ఆళ్వారుగళుక్కు భగవద్ విరహత్తాల్ వరుం క్లేశం. ఋషులకి ఆళ్వార్లకి ఉండేటువంటి తారతమ్యాన్ని చెప్తున్నారు. ఇలా ఏమిటట అంటే, గోవిందన్ అదిగో గుణానుభవం పన్ని ఆగిలం ఎంగిర విడత్తిలే గోవిందన్ గుణం పాడి ఆవి కాత్తారీరుప్పేనే ఎన్నత్తయ్యం. 5వ నాట్యారు తిరుమలలో ఆవిడ చెప్పింది కదా గోదమ్మ, గోవిందన్ గుణం పాడి ఆవి కాత్తు ఇరుప్పేనే, ఆ గోవిందుడి యొక్క గుణాలను పాడి నేను ఆత్మని రక్షించుకుంటాను, అవి కాత్తిరుప్పేని రక్షించుకుంటానను రక్షించుకోగలనా అని చెప్పినట్లుగా ఇక్కడ వీరు కూడా ఆయనకు గుణానుభవం చేసైనా సరే నేను ధరించి ఉంటాను అని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ తిరువడిగళ్ళే అవన్ తిరువడిగళ్ళే శరణం పుగ్గిరారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఋషులకి ఆడవాళ్ళకి ఉండేటువంటి తారతమ్యాన్ని చెబుతున్నారు. ఏమిటారా ఋషులంటే ఎలాంటి వాళ్ళు? ఋషిగళుక్కుండాన సంసార భయత్తోపాదియం పోరుమాయిత్తు ఆళ్వారుగళుక్కు భగవద్ విరహత్తాల్ వరుం క్లేశం. ఋషులకి సంసారం అంటే భయం, ఆ భయం లాంటిదే ఆడవాళ్ళకి భగవద్ విరహత్తాల్ వరుం క్లేశం. భగవంతుడి యొక్క విశ్లేష వ్యసనం వల్ల కలిగేటువంటి దుఃఖం ఎలాంటిదయ్యా అంటే, ఋషులకి సంసారాన్ని చూసి ఎలా భయం కలుగుతుందో వీళ్ళకి ఆడవాళ్ళకి భగవద్విషయ విశ్లేషం కలిగితే, భగవంతుడి యొక్క విశ్లేషం కలిగితే వచ్చేటువంటి దుఃఖం అలా ఉంటుంది. అవరగల్ ఏమిటి ఎందుకని? అవరగల్ తంతాం పేత్తుక్కు తాందాం జలయత్నం పన్నా నిற்பరగల్ ఎవరగల్ అత్తలయ్యాలే పేరామళவும் అశోకవని కయ్యిల్ పిరాట్టి అయిపోలే తుడియా నిற்பరగల్. వాళ్ళు ఏమనుకునేటువంటి వాళ్ళు పొందవలసినటువంటి వాళ్ళు భక్తి యోగనిష్ఠులు, ఆడవాళ్ళు ప్రపత్తి నిష్ఠులు. భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళు తాము పొందాలనుకున్నటువంటి దాన్ని తమ యొక్క ప్రయత్నాలతోటి పొందేటువంటి వాళ్ళు. అవరగల్ తందాం పేత్తుకు తాందాం, తాము పొందాలనుకునేటువంటి ఫలానికి తామే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరు? ఋషులు. కానీ ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఎవరగల్ అత్తలయ్యాలే పేరామళவும் అత్తలయ్యాలే పేరు, నాకు నా ఫలానికి నేనే ప్రయత్నం చేయనటువంటి వాడినయ్యా, నా గురించి ప్రయత్నం చేసేటువంటి వాడివి నువ్వే, అది నీ అనుగ్రహంతో నేను పొందాల్సిందే తప్ప నేను చేసేటువంటి ప్రయత్నాలతోటి పొందేటువంటిది కాదు అని ఆయన మీదే తమ భారాన్ని ఉంచి ఆయన ఎప్పుడు రక్షిస్తాడా అని ఎదురు చూసేటువంటి వాళ్ళు వీళ్ళు. అదే కదా ఆ ఋషులంటే భక్తినిష్ఠులు, వీళ్ళు ప్రపత్తి నిష్ఠులు. ప్రపత్తి నిష్ఠులు అంటే ఎలా ఉంటారు? తమ యొక్క రక్షణ విషయంలో తమకేదైనా కావాలి అనుకుంటే తమకు తాము ప్రయత్నం చేసి పొందాలనుకునే వాళ్ళ కాదు కదా. ఆ భగవంతుడి మీదే తమ యొక్క భారాన్ని ఉంచితే ఆయన ఇచ్చిందే ప్రసాదం అని భావించి ఉండవలసినటువంటి వాళ్ళు. ఏమండి అయితే ఎవరగల్ అత్తలయ్యాలే పేరామళவும் అశోకవన కయ్యిల్ పిరాట్టి అయిపోలే. వీళ్ళు ఏమనుకుంటారు? ఆయన వల్లే ఫలం అనుకునేటువంటి వాళ్ళు కనుక
పిరాట్టిயை పోలే తుడియా నిప్పరుగల్. ఆ సీతా పిరాట్టి ఎలాగైతే శరైస్సు సంకులాంకృత్వ అని రామచంద్రుడు రావాలి, తన యొక్క ధనుస్సుతోటి ఈ బాణాలతోటి, ధనుస్సులోంచి విడిచిపెట్టిన బాణాలతోటి ఈ లంకా పట్టణాన్ని నింపెయ్యాలి, ఈ రాక్షసులందరినీ సంహరించాలి. అప్పుడయ్యా అప్పుడు నేను ఆయనతోటి తిరిగి వస్తాను తప్ప నా ప్రయత్నంతో నేను రాను అని ఉండేటువంటి వాళ్ళు ఆడవాళ్ళు. అందుకనే మరి అలాంటప్పుడు ఋషులకు కూడా భగవంతుణ్ణి పొందలేకపోతే ఇంత దుఃఖం ఉండాలి కదండి. మరి ఆడవాళ్ళకి ఎందుకు ఒక్క క్షణం నిన్ను విడిచి ఉండలేకపోతే ఉండలేను, నువ్వు ఇక్కడ దర్శనమివ్వు, ఇలా దర్శనమివ్వు, అలా దర్శనమివ్వు, ముందు తిరువాయముడి మొత్తం అదే కదా, నీకు తిరువడిగళ్ళని నేను చేరేది ఎప్పుడో, తిరువడిగళ్ళలో నన్ను ఎప్పుడు చేర్చుకుంటావు, తిరువడిగళ్ళ మీద ఉన్న శ్రీపాద ధూళిని నా శిరస్సున భాగవతుల చేత ఎప్పుడు స్పృశింప చేస్తావు అని, లోకాలన్నింటినీ కొలిచినటువంటి ఆ తిరువడిగళ్ళని నేనెప్పుడు సేవిస్తాను అని, అలా ఎప్పుడు తిరువడిగళ్ళని పొందాలి అని ఒకటే ఆర్తి కదా. అదే కదా బయట పొలిమేరల్లో ఉన్నారు, పొలిమేర నగరానికి బయట భాగంలోని, కానీ లోపల జరిగేటువంటి ఆ సంభ్రమాలన్నీ చెవి పడుతూ ఎంత వేదనని అనుభవించారు ఆళ్వారు. మరి ఋషులు ఉన్నారండి, వాళ్ళు ఎంతంత కాలం ఉన్నారు, ఏ ఋషి కూడా ఇలాంటి ఆర్తి చూపించినట్లు మనకు తెలియదే. వాళ్ళు ఇచ్చినాటికి ఇస్తాడు, వాళ్ళు భక్తి యోగనిష్ఠులు. మరి ఎలానంటే ఒక వశిష్ఠ మహర్షి ఉన్నాడు అంటే ఎంతకాలం జీవించాడట ఆయన వశిష్ఠ మహర్షి, ఎంతకాలం ఉన్నాడు అంటే దశరథ చక్రవర్తి 60,000 సంవత్సరాలు. అప్పుడు వశిష్ఠుడే వాళ్ళకి ఆస్థాన పండితుడు అనండి, వాళ్ళకి గురువు అనివ్వండి ఇక్ష్వాకు వంశీయులకి. అలానే దిలీపుడట, ఆయన 40,000 సంవత్సరాలు ఉన్నట్ట. అవి ఒక 60,000, ఈ ఒక 40,000, 1,00,000 సంవత్సరాలు. అలానే మాంధాత ఆయన ఒక 80,000 సంవత్సరాలు ఉన్నట్ట. ఆయనకి మాంధాతకి గురువు వశిష్ఠుడే, దశరథుడికి గురువు వశిష్ఠుడే, దిలీపుడికి గురువు వశిష్ఠుడే. మనకి తెలిసి వీళ్ళ ముగ్గురు కాలమే 1,80,000 సంవత్సరాలు. అయినప్పటికీ ఎప్పుడు వశిష్ఠుడు ఏమయ్యా నువ్వెప్పుడు నన్ను నీ తిరువడిగళ్ళలో చేర్చుకుంటావు అని బాధపడినట్లుగా మనకి ఎక్కడా కనపడదే. మరి ఆడవాళ్ళకి ఎందుకండి ఇంత త్వర, ఒక్క క్షణకాలం విడిచిపెడితే అరళగిల్లే నెరయ్యుమెందు అని పెరిగి పిరాటి వక్షస్థలంలోనే ఉండి వేదనను అనుభవించినట్లుగా ఈ ఆడవాళ్ళు కూడా అక్కడ ముందు ఎక్కడ వానమామలైలో ప్రయత్నించారు, పని జరగలేదు, కుంభకోణం వెళ్ళారు, పని జరగలేదు, ఆగచ్చు కదా ఆయన రక్షిస్తాళ్లే అనుకున్నప్పుడు మళ్ళా వెంటనే తిరువల్లవాడు, అక్కడ పని జరగలేదు. మరి ఎందుకండి ఇంత ఆర్తి వీరికి ఆడవాళ్ళకి? మరి ఋషులు ఎందుకు అలా ఉన్నారు, వీరెందుకు ఇలా ఉన్నారు అంటే ఋషులు స్వప్రయత్నతాలే పేరు, వాళ్ళ యొక్క ప్రయత్నంతో వాళ్ళు పొందేటువంటి ఫలం. కాబట్టి వాళ్ళు మనం చేసే ప్రయత్నాన్ని బట్టి కదా మనకు ఫలమని వాళ్ళు అలా ఉండగలరట. మరి ఆడవాళ్ళకి ఎందుకు ఇంత త్వర అంటే రక్షించవలసినటువంటి వాడు సర్వేశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు విషయంలో తమ భారాన్ని ఉంచారు. అలాంటప్పుడు ఆయన రక్షించేటువంటి వాడు సర్వశక్తిమంతుడైనప్పుడు నేను ఈ ఫలానికి ఎందుకు ఎదురు చూడాలి అనేది ఆడవాళ్ళ యొక్క ఆర్తి. రక్షించేవాడు శక్తి లేనటువంటి వాడైతే ఆ శక్తిని కూడగట్టుకోవాలి, ఆయన ప్రయత్నం చేయాలి, ప్రయత్నం ఆరంభించాలి, ప్రయత్నం సఫలం అవ్వాలి, అప్పుడు కదా ఫలమని ఆలస్యం అయినా ఎదురు చూడగలిగేవారేమో. కానీ రక్షించేటువంటి వాడు వీళ్ళు ఎవరికి ప్రపత్తి చేశారు? సర్వేశ్వరుడికి. సర్వేశ్వరుడు ఎలాంటి వాడు? వెంటనే వీళ్ళని రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆయన సామర్థ్యం కలిగిన వాడై ఉండగా, శక్తి కలిగిన వాడై ఉండగా ఈ ఫలానికి ఆలస్యం ఎందుకు? ఇంకా దీన్ని విడిచిపెట్టి మేము ఉండలేము, ఈ ఫలాన్ని పొందకుండా మేము ఉండలేము అనేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు కనుక ఎవరగల్ అత్తలయ్యాలే పేరాం అళవం. అత్తలై అంటే అత్తలై అంటే సర్వేశ్వరుడు వల్లే ఫలము అని భావించేటువంటి వాళ్ళు కావటం చేత ఇక్కడ ఎలా దుఃఖిస్తున్నారంటే అశోకవన కయ్యిలు పిరాట్టి అయిపోలే తుడియా నెప్పరగల్. అశోకవనంలో ఉన్నటువంటి సీతా పిరాటి ఎలా దుఃఖిస్తూ ఉందో అలా దుఃఖిస్తూ ఉన్నారట ఆడవాళ్ళు. తుడియా వ్యాకులతతో ఉన్నారు ఆడవాళ్ళు. அவர்களுக்கு தங்கள் தலையிலேயும் சில கிடக்கையாலே விளம்பம் பொருட்களாம். ఎవరగడుకు అంగన్ சொல்லலாவது ஒன்னில்லையாகையாலே கிடந்து అలమాప్పరగల్. అవరగడుకు ఎవరికి? ఋషులకి. అంటే ఋషులకి తంగల్ తలయిలేయం
చిల కిరక్కయ్యాలే. తంగల్ తలయిల వాడు చేసేటువంటి ప్రయత్నాలేవో కొన్ని చేయవలసి ఉంటాయి కదా. ఎందుకు ఏం చేయాలి? అదిగో యోగం చెయ్యాలనో ధ్యానం చెయ్యాలనో, భక్తి యోగ నిష్ఠులు కదా వాళ్ళు స్వప్రయత్నంతో పేరు ఫలము అనుకునేటువంటి వాడు కాబట్టి వాళ్ళు చేయవలసినటువంటి క్రియలేవో కొన్ని ఉంటాయి కనుక విలంబం పొరుక్కలాం, ఆలస్యాన్ని సహించచ్చండి. ఎవరుగడుక్కు అంగను సొల్లలావదు ఒన్నెల్లయ్యాగయ్యాలే కిడందు అలమా పరగల్. వీళ్ళకి ఇంకా అలా చేయవలసినవి ఏమి లేవు కదా. పెరుమాళను ఎప్పుడైతే అప్రపత్తి చేశారో ఇంకా చేయవలసినటువంటి ప్రయత్నాలు ఏమి లేవు కనుక ఇలాగా బాధపడుతూ ఉంటారు వీళ్ళు. అవన్ అడియాలే நம் பேர் என்னிருக்கிற அவர்களுக்கு ஒரு కన్నది వెళ్ళయ్యే సొల్లలావదు. అవనడియాలే, ఆయన ద్వారే మనకి ఫలము అని భావించి ఉండేటువంటి వాళ్ళకి ఒక కన్నది వెళ్ళయ్యే సొల్లలావదు. ఎదురు చూడవలసిన అవసరం ఏముందండి? ఇంకా ఆలస్యానికి కారణం ఏముంటుంది కనుక అని వీళ్ళు ఇలా త్వరపడుతూ ఉంటారు ఆడవాళ్ళు. నచ సీతాత్వయాహీన నచాహమపి రాఘవాయంగిరపడియే. ఏమండి, ఇంత ఆర్తిని చూపించినటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఇక్కడ ఏం చెప్పారు? అశోకవనంలో ఉన్నటువంటి పిరాటి వలె ఇది ఆళ్వార్ నాయకి కూడా బాధపడుతుంది, ఆళ్వాళ్ళు కూడా బాధపడుతున్నారన్నారు కదా. సీతా పిరాటి లాగైనా బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కనబడుతున్నారండి మన రామాయణంలోని. నచ సీతాత్వయాహీన నచాహమపి రాఘవ. అదిగో నచ సీతాత్వయాహీన చెప్తాడు కదా రామచంద్రుడితోటి లక్ష్మణ స్వామి. ఏమయ్యా రామచంద్ర, ఎలా నిన్ను విడిచిపెట్టి నేను కానీ సీతాపిరాట్టి కానీ ఒక్క క్షణం కూడా ఉండలేమయ్యా అని లక్ష్మణస్వామి చెప్పినట్టుగా లక్ష్మణస్వామి కూడా అలాంటి ఆర్తి కలిగినటువంటి వాడే. అలాంటి ఆర్తే ఇప్పుడు ఈయనకి నమ్మాడవార్లకు కూడా అలాగా. లాభాలాభంగలిల్ పిరాట్టేయం తమ్మయ్యం ఏక ప్రకృతి ఆగచ్చన్నారిదే. లాభ అలాభాల్లో చెప్పాడు కదా. నచ సీత త్వయాహీన నచ అహమపి రాఘవ. త్వయాహీన నువ్వు లేకపోతే సీతాదేవి గాని, అదిగో అహం నేను కాని అని లక్ష్మణస్వామి చెప్పి, రాఘవ ఓ రామచంద్ర, నేనైనప్పటికీ సీతాపిరాట్ అయినప్పటికీ ఇద్దరం ఒకే రకమైన స్వభావం. ఎలా నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేమయ్యా. ఎలా జలాన్మత్య ఇవ ఉద్ధృతవు అని, అలా మేము నీళ్లలోంచి బయటపడవేసిన చేప వలె ప్రాణాలను విడిచిపెట్టేస్తామని చెప్పినట్టుగా లాభాలాభంగళిల్ పిరాట్టి అయ్యం తమ్మయ్యం ఏక ప్రకృతి ఆగచన్నారిరే. అదిగో పొందితే సీతా పిరాట్టి ఎలా ఆనందపడుతుందో ఇళయ పెరుమాళ్ అని చెప్పబడే లక్ష్మణస్వామికి అదే ఆనందం. అదే రీతి మన నమ్మాళ్ళ వాళ్ళకు కూడా అలాభం విశ్లేషం కలిగితే సీతమ్మ ఎలా దుఃఖిస్తుందో వీరిది అదే దుఃఖం. అలా ప్రకృతి ఆగచ్చన్నారిరే, అదే తమ యొక్క స్వభావము అని చెప్పారు కదా. నచసి ఒక్క నిమిషం అండి. నచసి పిరాట్యం తమ్మయ్యం ఏక ప్రకృతి ఆగచన్నానిరే. పిరాట్టిని తమని కూడా ఒకే స్వభావం కలిగినటువంటి వారు అని, అంటే రామచంద్రుడిని విడిచిపెట్టి ఒక్క క్షణం ఉండలేనటువంటి స్వభావం లక్ష్మణస్వామికి సీతాపిరాటికి ఇద్దరికి సమానం అన్నట్లు ఇక్కడ మన నమ్మాళ్ళవారి నాయకి కూడా అలాంటి ఆవిడే నమ్మాళ్ళవార్లు కూడా అని నచ్చేసే. ఈ తిరువాయమజీలే కృష్ణావతారం సొల్లానిర్క అవతారాంతరంగళయం సొల్లువాన్ ఎన్నెన్నా. ఏమండి, ఈ తిరువాయమజిలో ఏం చెప్పబోతూ ఉన్నారు? కృష్ణావతారాన్ని చెప్పబోతూ ఉన్నారు. అయితే ఇతర అవతారాలను ఇప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు నచ సీతాత్వయాహీన అది ఆ సంగతి కాకుండా ఇప్పుడు చివరి చెప్పబోతున్నారు. భావో నాణ్యత్ర గచ్చతి ఎండు తిరువడి రామావతారం వన్నిలం సక్తనా ఇరుక్కుమా పోలే. అండి, ఇప్పుడు ఈ తిరువాయమజిలో పిరందవారం వడరందవారం అనేటువంటి ఈ తిరువాయమజిలో ఏం చెప్పాలనుకున్న కృష్ణావతారాన్ని, అదే విభవావతారాల్లో ఒకటైనటువంటి కృష్ణావతారాన్ని అనుభవించబోతూ ఉన్నారు ఆడవాళ్ళు. ఆ కృష్ణావతారంలో శరణాగతి. కానీ ఇప్పుడు రామావతారం విషయాలు ఎందుకండి చెప్తున్నారు? అదే కృష్ణావతారం సొల్లానిర్క అవతారాంతరంగళయం సొల్లువాన్ ఎన్నన్నా. మిగతా అవతారాల గురించండి ఎందుకండి చెప్పడము అంటే ఏం చెప్పారు? ఇతర అవతారాల్లోవి భావో నాణ్యత్ర గచ్చతి ఎన్ను
తిరువడి రామావతారం వన్నిలుం సత్తనా ఇరుక్కుమా పోలే. అంటే నచసీతాత్వయాహీన అనేటువంటిది రామాయణం కదా. అవతారాలతో ఈయనకేం పని అండి నమ్మాళ్ళ వాళ్ళకి అంటే, నమ్మాళ్ళ వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగినటువంటి వారు? భావో నాణ్యత్ర గచ్చతి అన్నాడు శ్రీ తిరువడి. ఇదిగో రామచంద్ర, స్నేహోమయ పరమో రాజన్ త్వయి నిత్యం ప్రతిష్ఠిత భక్తిశ్చ నేతావేర భావో నాణ్యత్ర గచ్చతి. ఓ రామచంద్ర, నాకు నీ రూపం మీదే మనసయ్యా, ఇంకో నా భావం నా అన్యత్ర గచ్చతి, ఇంకొక దాని మీద నా మనసు వెళ్ళదు అని రామావతారం మీదే స్థిరంగా ఉన్నది కదా శ్రీ తిరువడికి. అలానే మీరు ఇప్పుడు కృష్ణావతార వైభవాన్ని చెప్పేటప్పుడు కృష్ణావతారంలోనే ఉండద్దా? మరి ఇప్పుడు ఈ రామావతార వైభవం, రామావతారంలో లక్ష్మణ స్వామి ఎలా ఉన్నాడు, ఇవన్నీ చెప్పవలసిన అవసరం ఏమిటండి అంటే, తిరువడి రామావతారం వన్నిలుం సత్తనా ఇరుక్కుమా పోలే. ఆ శ్రీ తిరువడి రామావతారం ఒక్క విషయంలోనే சத்துலகா ఉన్నట్లుగానే ఎవరి எல்லா అవతారంగళిலும் எல்லா చేష్టితంగళిலும் అగపట్టిరుప్పారు ఒరువర్. ఆడవాళ్ళకి ఇది రామావతారమా, ఇది కృష్ణావతారమా, ఇది రాముడు చేసిన చేష్టితమా, ఇది కన్నపిరాన్ చేష్టితమా అనేటువంటి తారతమ్యం ఏమీ లేదండి. எல்லா అవతారంగళిலும் எல்லா చేష్టితంగళిலும் అగపట్టిరుప్పారు. అన్ని అవతారాల్లో ఏ చేష్టితం చేసినా ఆ చేష్టితానికి ఈడుపడేటువంటి వారు కనుక అలా వేరే విషయం, వేరే అవతారం గురించి చెప్పినా పర్వాలేదండి. కానీ ఇక్కడ ఇంకో సందేహం, ఎవరైనా విభవావతారాల్లో ప్రార్థన చేస్తారు, అక్కడ ఫలించినప్పుడు మన కోసం సులభుడుగా వచ్చి ఉన్నాడు కదా అని అర్చావతారంలో ప్రవేశిస్తారు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరి అర్చావతారంలోంచి విభవావతారాల్లోకి వెళ్ళారు. ఇది కదా జరిగింది. సహజంగా విభవావతారాల్లో ప్రార్థన చేసి అవి అవతారం తీర్థం ప్రసాదం బోలే అని అప్పటికప్పుడు ముగిసినవి కనుక అలాంటి వాళ్ళు పిర్పడాదపడి అని అవతారాలను కోల్పోయినటువంటి వాళ్ళు అర్చా స్వరూపుణ్ణి ఆరాధించడం కోసమనే అందరికీ అందుబాటులో ఉండటం కోసమే అర్చా స్వరూపుడుగా వేయించేశాడని చెప్తారు కదా. అలాంటప్పుడు అర్చా స్వరూపుడి విషయంలోనే ఈడిపడి ఉన్నారు కదా ఆళ్వార్లు కిందటి తిరువాయముడిలో కూడా. మరి ఇప్పుడు విభవావతారాల్లోకి వెళ్తున్నారు ఏమిటండి? అక్కడ నుండి ఇక్కడికి రావాలి కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు ఏమిటి ఆళ్వారు? అదే చెప్తున్నారు, అర్చావతారத்திலே தம்மபேட்சிதம் பெற ஆசைப்பட்டவர் அது கிடையாமையாலே అవతారంగళిలే పోగిరారు. ఆళ్వారు ఇప్పుడు ఎక్కడ అర్చావతారంలో ఆశ్రయించారు. తమ యొక్క అపేక్షితం తాము కోరుకున్నటువంటి అపేక్షితాన్ని పొందలేకపోయారు. పొందలేకపోవడం చేత అవతారంగళిలే పోగిరారు, అవతారాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. విభవం ఉళ్ళ వెళితే సెన్నాల్ తిరుదు అపేక్షితం కిడైక్కుం ఎన్నిరుప్పరే. విభవావతారాల్లోకి వెళ్తే చిరుదు అపేక్షితం కొంచెమైనా మనం కోరుకున్నది లభిస్తుంది అని భావిస్తున్నారట ఆడవాళ్ళు. ఎందుకని విభవంగళలే ఇజందార్కుం ఇజవతీర్కుం இடமாயிருக்க இத்தை விட்டு பெறலாம் ఎన్నో విభవం ఒళ్ళవెడం తేడి పోగయ్యావది ఎన్నెన్నిల్. ఏమంటే విభవాలలో ప్రవేశించినటువంటి వాళ్ళు, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభినివేశం, వాళ్ళ ఆశ తీరక ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి అర్చాస్వరూపుణ్ణి కదా ఆశ్రయిస్తారు. అలాంటప్పుడు ఈ ఇత్తై విట్టు అంటే ఈ అర్చావతారాన్ని విడిచిపెట్టి పెరలాం ఎన్నో పొందగలము అని విభవం ఒళ్ళవెడం తేడి పోగయ్యావది ఎన్నెన్నిల్. అదేమిటండి, విభవావతారాల్లో పొందలేని భాగ్యాన్ని పొందడానికి అర్చాస్వరూపుణ్ణి ఆశ్రయిస్తారైతే వీరేమిటి ఇప్పుడు ఆళ్వారు అర్చాస్వరూపుణ్ణి విడిచేసి విభవావతారాల్లోకి వెళ్ళి ప్రవేశిస్తున్నారు, అవి అనుభవించడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు. అంటే అర్చావతారத்தில் அத்தீந்திரியனான தன்னை சம்சாரிகள் கண்ணுக்கு விஷயமாக்குகையும் சர்வ அபேட்சிதங்களையும் கொடுக்கையும் வழியா குளிர நோக்குதல் வினவுதல் அடைத்தல் செய்ய கடவது అందాయ సంకల్పిత్తిరుక్కయ్యాలే. ఎలానట, అర్చావతారానికి ఉన్నటువంటి వైభవం ఒకటి, విభవావతారాలకు ఉన్నటువంటి వైభవం ఒకటి. ఆళ్వాళ్ళ యొక్క కోరిక ఏమిటి? ఇప్పుడు పెరుమాళ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు పెరుమాళ దగ్గరికి వెళ్ళి పెరుమాళ్ళే ఇప్పుడు అర్చావతారంగా పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు. వేయించేసి ఉన్న పెరుమాళ దగ్గరికి ఆడవారు వెళ్ళి, పెరుమాళ్ళే నీకు ఒక పండు సమర్పిస్తానయ్యా, కాస్త స్వీకరించు అన్నారనుకోండి. ఆళ్వారే అలా కుదరదు, మీరు అర్చక స్వామికి సమర్పించండి, ఆయన నాకు సమర్పిస్తాడు అని చెప్తారు. అంతే కదా. నేరుగా వెళ్ళి పెరుమాళతోటి పండిస్తాను నువ్వు తినవయ్యా అంటే తింటారా? అయినా
సమర్పించినటువంటి పదార్థం ఆయన కంటితోటే అనుగ్రహిస్తాడు, తమ యొక్క దృష్టితోటే మళ్ళా పెట్టిన పదార్థం పెట్టినట్లు మనకి తిరిగి వచ్చేస్తుంది. అది అర్చావతారం యొక్క వైలక్షణ్యం. అర్చావతారం అంటే ఎలా ఉంటుంది? మనల్ని ఆయన కంటితోటి చూసి అనుగ్రహిస్తాడు, మనకు కావలసినటువంటి కోరికలన్నిటినీ తీరుస్తాడు. కానీ మనం కోరుకున్న రీతిగా మనతో ఒక మాట మాట్లాడడు. మనని మన కోసం లేచి 2 అడుగులు వేసి ఆళ్వారే ఏం చేశారా మీరు అని ఆనందంగా దగ్గరికి తీసుకునేటువంటి అవకాశం లేనటువంటిది అర్చావతారం. అదే కదా. అంతేకాదు అలా వచ్చినటువంటి ఆళ్వార దగ్గరికి ఆళ్వారే బాగా ప్రయాణం జరిగిందా అని ఒక ప్రశ్న వేసే అవకాశం లేనటువంటిది. ఎందుకని? అర్చావతారానికి ఉన్నటువంటి నియమం అది. ఆయన మాట్లాడకూడదు, కూర్చున్న దగ్గర నుంచి లేచి జరగకూడదు. ఇది అర్చావతారానికి నియమం. అంతే కదా. ఇప్పుడు ఆళ్వాళ్ళ యొక్క కోరిక ఏమిటి? ఆళ్వాళ్ళు రాగానే ఏం చేయాలి? కుళిరనో కుదల్, చల్లగా ఒక కటాక్షాన్ని అనుగ్రహించాలి. ఆ తర్వాత వినవుదల్, ఒక ప్రశ్న వెయ్యాలి. ఆనైతల్, ఆలింగనం చేసుకోవాలి. ఇది ఆళ్వాళ్ళకు ఉన్నటువంటి కోరిక. కానీ ఇప్పుడు వీరు ఈ కోరికలన్నీ ఉన్నాయి, కానీ వీరు వెళ్ళి ఎవరిని ఆశ్రయించారు? అర్చావతారంలో ఉన్న పెరుమాళ దగ్గరికి ఆశ్రయించారు. కానీ అర్చా పెరుమాళకి ఇవన్నీ తీర్చే అవకాశం లేదు. కూర్చున్నారట ఆళ్వాళ్ళలాగా. ఎక్కడ? తిరువల్లవాడు నగర పొలిమేరల్లో కూర్చొని ఉన్నారు కదా. ఒక్కసారిగా ఆలోచన వచ్చింది ఆళ్వాళ్ళకి. ఏమిటి ఆలోచన? నా కోరిక ఏమిటి? ఆయన నన్ను చల్లగా కటాక్షించాలి, ఒక ప్రశ్న వెయ్యాలి, నన్ను దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకోవాలి. ఇది ఆళ్వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు. కానీ నేను ఇలాంటి కోరిక కోరానే, ఇది అర్చా పెరుమాళ్ళకి తీర్చే అవకాశం లేనటువంటిది కదా. మరి అలాంటప్పుడు నేను ఈయన నా కోరిక తీర్చలేదు అంటే తీరే అవకాశం ఎక్కడుంటుంది కనుక అది అర్చా పెరుమాళ్ళకు ఉన్నటువంటి ఒక నియమం. ఏమిటది? ఆయన కదలకూడదు, మెదలకూడదు, కళ్ళు తెరవకూడదు, పెట్టింది తినకూడదు. ఇదంతా ఆయనకి నియమాలు. దాన్ని నేను మర్చిపోయానే. కాబట్టి ఇప్పుడు నా కోరిక తీరాలి అంటే విభవావతారాల్లోకి వెళ్ళాలి. మరి అక్కడ ఎవరైనా అలా పండ్లు సమర్పించారా? ఎవరైనా ఆరగించాడా? అదిగో అక్రూరుడు పండ్లను సమర్పించాడు కదా కృష్ణావతారంలో. ఆయన తిన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు నా కోరిక తీరాలి అంటే, ఆయన నాతో మాట్లాడాలి అంటే, ఆయన నన్ను ఆలింగనం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఒక ప్రశ్న వేయాలి అంటే ఏం చేయాలి? నేను విభవావతారంలోకి వెళ్ళాలి. అది ఆళ్వాళ్ళ యొక్క కోరిక ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఏం చేశారు? అర్చాస్వరూపుడి యొక్క వైభవం ఏది అతిశయించిన వైభవమే. ఆయనకి ఏం తక్కువేం లేదు. కానీ ఆడవాళ్ళు కోరుకున్న రీతిగా ఆడవాళ్ళకి అనుభవం ఇచ్చేటువంటి అవకాశం లేనటువంటిది అర్చాస్వరూపం కనుక ఆడవాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు తీరాలి అంటే విభవావతారాలైతేనే తీర్చగలవు కనుక అక్కడికి బయలుదేరారట ఆడవాళ్ళు. அச்சாவதாரத்தில் அத்தீந்திரியனான தன்னை సంసారిகளுக்கு విషయమాక్కుగయ్యం సర్వ అపేక్షితంగలయ్యం కొడుక్కయ్యం వజియా. అదిగో అర్చావతారంలో అతీంద్రియుడైనటువంటి తనను అంటే ఇంద్రియాలకు గోచరించడు. ఎలా? నేత్రాలు తెరిచి అలా కనపడతాడు? కనపడు కదా. సంసారిగల్ కన్నుక్కు విషయమాక్కుగయ్యం. అతీంద్రియుడే అంటే ఇంద్రియ గోచరుడు కాడు, కానీ సంసారిగల్ కన్నుక్కు విషయం అవ్వటం కానీ అంటే మన నేత్రాలకి స్పష్టంగా కనపడటం కానీ సర్వ అపేక్షితంగా లయ్యం కొడుక్కయ్యం వడియా అంటే సంసారిగల వీళ్ళకి నేత్రాలు కనపడుతూ ఉంటాడు, వీళ్ళు కోరుకున్నది వాటిని ఇవ్వటం తప్ప కుళిరనో కుదల్ వినవుదల్ అనైత్తల్ చెయ్య కలవదండావ సంకల్పిత్తురుక్కయ్యాలే. అత్యాస్వరూపం అంటే కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. అదిగో ఇలా ఆ నేత్రాలు బాగా తెరిచి చల్లగా కటాక్షించడము, ప్రశ్న వేయటం, ఆలింగనం చేసుకోవటం ఇలాంటివన్నీ చేయకూడదని ఒక సంకల్పం ఉన్నది కదా ఆయనకి. అందుకని సత్య సంకల్పనుడయా సంకల్పం కొలయ్యుంబడి అతి నిర్బంధం పన్నక్కడ ఓమల్లోం ఎన్ను. కాబట్టి ఇప్పుడు అత్యాస్వరూపుణ్ణి నేను ఇవన్నీ ప్రార్థించి ఆయన యొక్క ఆళ్వాళ్ళు కోరుకుంటే బహుశా చేస్తాడేమో ఆయన సంకల్పాన్ని కూడా విడిచిపెట్టి. కానీ ఆయన సత్య సంకల్పుడు, ఆయన యొక్క సంకల్పాన్ని నేను చెడగొట్టకూడదు అది అని కులయ్యుంబడి అతి నిర్బంధం పన్నక్కడ ఓమల్లోం. అలా ఆయన యొక్క సంకల్పం చెడిపోయేలాగా నేను నిర్బంధం చేసేటువంటి వాళ్ళం కాదు అని సంస్పృశ్య ఆకృష్య ప్రీత్య సుగాఢం
பரிஷஸ்வஜே என்னும் கிருஷ்ணாவதாரத்திலே போந்தார் ప్రత్యాసక్తియాలే సంస్పృశ్య ఒకసారి స్పృశించి ఆకృష్య ఆలింగనం చేసుకొని ప్రీతితోటి సుగాఢం పరిషస్వజే నన్ను గాఢంగా ఆలింగనం చేసుకుంటాడు అని కృష్ణావతారత్తులే పోందార్ ప్రత్యాసక్తియాలే. మరి ఎందుకండి కృష్ణావతారంలోకి వెళ్ళారు అంటే, కృష్ణావతారం అంటే ఎలాంటిది? సమీపంలోనే ఉన్నటువంటిది, ఇప్పుడు ఎంతో దూరమైనటువంటిది కాదు, ఇప్పుడే జరిగినటువంటిది కావటం చేత కృష్ణావతారంలో కోరుకుంటున్నారు దాన్ని. అంటే ఇక్కడ మనకేమిచ్చారు? సత్య సంకల్పనుడే సంకల్పం కొలయుంబడి అన్నారు కదా. సత్య సంకల్పుడైనటువంటి ఆయన యొక్క సంకల్పాన్ని నేను పాడు చేయను అన్నారు కదా. ఇలా భావించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మనకి అరుంబదంలో ఇస్తున్నారు. ఏమని? కోర కింద నుంచి 4, 7 10వ లైన్ అండి. కింద నుంచి 10, పైనుంచి అయితే 7వ లైను. తమ అపేక్షిత 7వ లైన్ 6వ లైనే. తమ అపేక్షితమానదు కాదు, 6 కూడా కాదు, 3, 7, 8 పైనుంచి 8వ లైను. கோரத்தாழ்வான் ஆர்த்தராய் சரணம் புகா பெருமாளும் இறங்கி 3 நாளைக்கு வீடு தந்தோம் என்ன ஆழ்வாம் திருமதிக்கு புறம்பானார் என்னு கேட்டு உடையவர் ஓடி சென்று ஆழ்வான் நாம் இங்கே இருக்க உமக்கு பரமபதத்தே போக வேண்டித்தோ என்ன அடியேன் சம்சாரத்தில் அடிகொதிப்பாலே மறந்தேன் என்ன ஆகில் நாம் சரணம் புகுந்தால் இன்னும் சில நாள் ஆழ்வான் இன்னும் சில நாள் ஆழ்வானை அங்கே அங்கே வைக்க இறங்குவர் என்று తిరువాసల్ அளவும் சென்று. ఏది? కోరత్తాళ్వాన్ పెరియ పెరుమాళ దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు, నాకు పరమపదం కావాలయ్యా అని. పెరియ పెరుమాళ్ ఒక అభయాన్ని ఇచ్చారు, 3 రోజుల్లో మీకు పరమపదం ఆళ్వానే అని చెప్పారు వారు. వెంటనే ఆళ్వాన్ తిరుమలకు పురంబానార్ అని ఆళ్వాళ్ళు శ్రీరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్త ఎంబెరమానార్లు విన్నారు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళారు కోరత్తాళ్వాన్ దగ్గరికి. ఎవరు? ఎంబెరమానార్, రామానుజులు వారు. అప్పుడు వారు అడిగారు, ఆళ్వాన్ మేము ఇక్కడ ఏం చేసి ఉండగా మీకు పరమపదానికి వెళ్ళాలని ఎలా భావన కలిగింది? మీకు పరమపదం కావలసి వచ్చిందా అని అడిగారు. నామ్ ఇంగే ఇరుక్కువకు పరమపదత్తే పోగ వేండితో, మేము ఇక్కడ ఉండగా మీరు పరమపదానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అన్నట్లుగా, పరమపదాన్ని వెళ్ళాలని అనిపించిందా అన్నట్లుగా ప్రశ్న వేస్తే అప్పుడు కోరత్తాళ్వాన్ ఏం చెప్పారు? దాసుడని ఈ సంసారంలో ఉన్నటువంటి వెప్పం, ఈ దుఃఖాన్ని తట్టుకోలేక కొదిప్పాలే మరందే మర్చిపోయాను స్వామి, నేను పరమపదానికి ఈ సంసార దుఃఖం నుండి విడుదల పొందుతున్నాను అనుకున్నానే తప్ప ఆచార్యుడి నుండి విశ్లేషాన్ని పొందుతున్నానని నేను మర్చిపోయాను. ఎందువల్ల? ఈ సంసారం యొక్క ఈ దుఃఖంతో అని చెప్పారట సమాధానం కోరత్తాళ్వాన్ సమాధానం. అప్పుడు రామానుజుల వారు ఏమనుకున్నారు? ఆగిల్ నామం శరణం పుగుందాల్ ఇన్నం సిలనాల్ ఆళ్వానై అంగే వైక ఇరంగువర్. ఇప్పుడు గనక నేను వెళ్ళి ఆ పెరియ పెరుమాళను ప్రార్థిస్తే ఆళ్వాన్ని కొంతకాలం ఇక్కడే ఉంచడానికి పెరుమాళ్ళు అంగీకరిస్తాడేమో అని, అంగీకరిస్తారు అని, ఇస్తారేమో అని సందేహం కాదు, అంగీకరిస్తారు అని తిరువాసల్ అలవం సెండ్రు. అదిగో పెరియ పెరుమాళ కోవెల దాకా వెళ్ళి ఆగిపోయారట. ఎందుకు? సత్య సంకల్పనుడయా సంకల్పత్తై కొలైక్క వేండా ఎన్ను మీండరుడినారు. సత్య సంకల్పం కలిగినటువంటి వాడు పరమాత్మ. ఆయన ఒక సంకల్పం చేశారు కదా ఆళ్వానికి మోక్షాన్ని ఇవ్వాలని. ఇప్పుడు నేను వెళ్ళాననుకో, ఆ సంకల్పం ఏమవుతుంది? నా కోరిక తీరుస్తారు, కానీ ఆయన సంకల్పానికి ఒక అబద్ధం ఏర్పడుతుంది కదా. కాబట్టి సంకల్పత్తై కొలైక్క వేండ, ఆయన సంకల్పాన్ని నేను చెడగొట్టకూడదు అని వెనకడుగు వేశారట ఎంబెరుమానార్లు. అదావదు అంటే நான் ஒருவன் தோன்றி పెరుమాళై 2 వార్తై సొల్లువారాగ పన్నలామో ఎన్ను కరుత్తు. నేను ఒకడిని పుట్టి అదిగో ఆ పెరుమాళని 2 నాలుకలు కలిగిన వాడండి. కోరత్తాళ్వాన్ వచ్చి ప్రార్థించారా? 3 రోజుల్లో మోక్షం అన్నారా? వెంటనే ఎంబెరుమాన్ వచ్చి நான் ஒருவன் தோன்றி பெருமாளை 2 வார்த்தை சொல்லுவாராக பண்ணலாమో ఎన్ను కరుత్తు. అదే నేను ఒక్కడిని వెళ్ళి పెరుమాళను 2 నాలుకలు కలిగిన వాడిగా చేయగలనా? ఎలా అవుతుందండి? కోరత్తాళ్వాన్ ఏం చేశారు?
మోక్షాన్ని అడిగారు, ఇస్తానన్నాడు. మళ్ళా ఎంబెరుమానాలు ఏం చేశారు, ఇవ్వద్దు స్వామి అన్నారు, ఆగిపోయారు. ఆయన ఇచ్చిన మాట మీద నిలబడతాడో లేదో తెలియదండి. 2 నాలుకలు కలిగిన వాడు అని అపవాదం ఆయనకి నేను తీసుకురావచ్చా అని వెనకడుగు వేశారట. అది సత్య సంకల్పం యొక్క ఆ సంకల్పాన్ని నేను చెడగొట్టకూడదు అని ఎంబెరుమానాలు భావించినట్లుగా ఆయన ఎలాంటి వాడు. రామో ద్విన్నాభిభాషతే నత్యజేయం కదంచన అని ఇలాంటివన్నీ ప్రతిజ్ఞలు ఉన్నాయి కదా. ఆ ప్రతిజ్ఞలని నేను చెడకూడదు. ఏ తత్వ్రతం మమ, ఇది నా యొక్క వ్రతము అని ఆయన చెప్పాడు కదా. కాబట్టి అతి నిర్బంధం పన్న కలవోమల్లో, కాబట్టి నేను ఆయన్ని నిర్బంధించకూడదు అని ఎంగయ్యాలే తాను నిర్బంధిస్తారు చేయవర్యం నుమ్మిడంతో తుయరదు అని చెప్పడం వల్ల ఆ ఎంబెరుమానాలు కనుక నిర్బంధిస్తే ఆయన తప్పకుండా చేస్తాడు. అలానే ఇక్కడ ఆడవాళ్ళు కూడా నిర్బంధించి, స్వామి నువ్వు నాతో నన్ను చల్లగా కుడిర కటాక్షం చూపించాలి, నా విషయంలో వినవుదల ఒక ప్రశ్న వెయ్యాలి, నన్ను ఆలింగనం చేసుకోవాలని ప్రార్థిస్తే ఆయన చేస్తాడు. కానీ ఆయన యొక్క అర్చా స్వరూపానికి కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. ఆయన యొక్క సత్య సంకల్పాన్ని చెడగొట్టే రీతిగా నేను ప్రార్థించకూడదు అనుకున్నారు ఆడవాళ్ళు. అందుకనే సమీపంలోనే ఉన్నటువంటి కృష్ణావతారంలో ప్రవేశిస్తున్నారు ఆళ్వార్లు అనుభవానికి. ఇవ్వాళ్వార్గలెల్లాரும் కృష్ణావతారం ఎన్నవారే పోరమండి ఇరుప్పరుగల్ ఇది కుహేతువెన్ ఎన్ను బట్టరై కేక్క. ఏమిటండి ఆళ్వార్లందరూ కూడా కృష్ణావతారం కృష్ణావతారం అనగానే ఇంత ఈడుపాటు పడిపోతారు, కారణం ఏమిటి అని అడిగారట భట్ర వారిని ఒకరు. ஒருவனுக்கு துக்கம் சில நாள் கజిந்தால் பொருட்கலாம் அணித்தானால் ஆறு இருக்க போகாதிரே. அப்படியே அல்லாத அவதாரங்களை போலன்னிக்கே சமகாலமாக ஐயாலே ஒரு செவ்வாய்க்கிழமை முற்பட பெற்றிலோம் பாவியேன் பல்லிலே பட்டு தெரிப்பதே என்னும் இதவாலே வயிறு எரிச்சலே ఆయిరుక్కం ఎన్ను అరుడి చేరారు. ఏమండి, ఒక వ్యక్తికి దుఃఖం ఎందుకు, ఎవరో ఒకరు వారి సంబంధికులు ఆచార్య తిరువడి చేరుకున్నప్పుడు ఆ వ్యక్తి పోయారు అని ఎంతో ఆత్మీయులైనప్పటికీ కూడా ఆ వ్యక్తి బాగా దగ్గర వాళ్ళైతే ఒక నెల రోజుల తర్వాత అనుకోండి కొంచెం తగ్గుతుంది, ఇంకొంచెం ఆఖరి సంవత్సరం వచ్చేప్పటికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా ఆ వ్యక్తికి మనతో ఉన్న సంబంధాన్ని బట్టి మన దుఃఖం అనేది, ఆ దుఃఖాన్ని మర్చిపోవటం అనేటువంటిది ఉంటుంది కదా. ఒరువనుకు దుఃఖం శిలనాలు కజిందాలు పొరుక్కులాం. ఎవరికైనా ఒక దుఃఖం కలిగితే దుఃఖం కలిగితే శిలనాలు కజిందాలు పొరుక్కులాం, కొన్ని రోజులు గడిస్తే మనం మర్చిపోగలుగుతాం. కానీ అనిత్తానాలు ఆరిరుక్కపోగాదిరే, అదే దుఃఖం బాగా ఆత్మీయులు ఈ మధ్య కాలంలోనే వెళ్ళిపోయారు, ఆ దుఃఖాన్ని మనం సహించగలమా? ఆ దుఃఖాన్ని అప్పుడే మర్చిపోలేం కదా. అదే రీతిగా వీళ్ళకు కూడా కృష్ణావతారం అట. ఎలా అంటే అల్లాద అవతారంగళైపోవడానికి మిగతా రామావతారం ఒక యుగ కాలం, ఇది ద్వాపర యుగం అవ్వాలి. ఇప్పుడు కలియుగంలో ఆరంభంలో ఆళ్వార్లు అవతరించారు. ద్వాపర యుగము, దానికంటే ముందుది త్రేతాయుగం. ఓ వామన అవతారం అసలు ఆరంభం కొత్త యుగమే. అవంటే ఎప్పుడో గడిచిపోయినటువంటి అవతారాలు. కానీ ఇప్పుడే దూరమైనటువంటి వాడు కన్నపిరాను. ఎంత దగ్గర అంటే అల్లాద అవతారంగళైపోలందిక్కే సమకాలమాగయ్యాలే, సమకాలంలోనే పుట్టారా అన్నట్టుగా ఒక సెవ్వాయికిజమై ముற்பడపెత్తిలోం పావియేన్, ఒక వారం రోజులు ముందు పుట్టినట్లయితే ఆయన్ని అంటే ఊరికే వారమేనా అండి వాళ్ళిద్దరికి తేడా? అంటే 40 రోజులు 44 రోజులు చెబుతారు. కన్నయ్య పరమపదానికి వెళ్ళిపోవటానికి, నమ్మాళ్ళ వాళ్ళు అవతరించడానికి ఊరికే ఒక వారం రోజులు అదే చూస్తూ ఉండగానన్నట్లు ఆయన ఇలా వెళ్ళిపోయాడు, ఈయన అవతరించారు కదా నమ్మాళ్ళ వాళ్ళు. ஒரு செவ்வாய்க்கிழமை ముற்பడ పెత్తిలోం పావియేన్ పల్లిలే పట్టు తెరిప్పదే. ఇదిగో నోట్లో పెట్టుకున్నది నోట్లో పెట్టుకోబోతున్నామా అన్నట్లు ఉండగానే కింద జారిపోయినట్లయిందే, అనుభవించబోతున్నామా అన్నట్టుగా ఉండగానే ఎన్ను ఎజవాలే వైరియరిచ్చలే ఆ ఇరుక్కుం. అందుకని ఆళ్వార్లందరికీ కూడా కృష్ణావతారాన్ని పొందలేకపోయామే. ఎందుకని ఈ మధ్య వెళ్ళిపోయినటువంటి అవతారం. కాబట్టి ఇంత సమీపంలో మన సమకాలంలో ఉన్నటువంటి ఆయన్ని కన్నన్ని కూడా మనం పట్టుకోలేకపోయామే, సేవించలేకపోయామని వాళ్ళకి బాధ. అందుకని కృష్ణావతారం అంటే అందరికీ అంత ఆనందం, అంత అనుభవించాలనేటువంటి ప్రీతి. ఇనిత్తాన్ రామావతారం అంతేకాదు, కృష్ణావతారం విషయంలో వీళ్ళకి ఎందుకు ఇంత ప్రేమ అంటే
రామావతారం చూద్దామంటే తమప్పన్ శంబరాంతకనాయ్ ఏక వేరణా இருப்பான் ஒருவன் பிள்ளைகள் தாங்கள் ஆண் புலிகள் குடித்தானே ஒன்னியம் அறுத்து இருப்பது ஒரு குடி இவையெல்லாம் மிகையாம்படி குணத்தாலே நாட்டை எல்லாம் ஒரு மார்வெழுத்தாக்கிக் கொண்டிருப்பார்கள் ఆగయ్యాలే ఎదిరిగల్ ఎన్గిర శబ్దం మిల్లై. ఇకపోతే రామావతారం కంటే కృష్ణావతారం విషయంలో వీళ్ళకి ఎందుకు ఇంత ప్రీతి అంటే, తండ్రి చూస్తేనేమో శంబరాంతకుడు, శంబరుడు అనేటువంటి రాక్షసుని సంహరించేటువంటి బలశాలి దశరథ చక్రవర్తి, వీరుడు ఆయన. పిల్లలు చూద్దామంటే ఆణ్పులుగడు, వీళ్ళు వీర సింహాలు వీళ్ళు. ఆ వంశం చూద్దామంటే ఇక్ష్వాకు వంశము. ఇవన్నీ అధికమా అన్నట్టుగా వాళ్ళ గుణాలు చూద్దామంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ మా రాముడు బాగుండాలి అని కోరుకునేటటువంటి గుణవంతులు వాళ్ళంతా కూడా. అంచేత వాళ్ళకి శత్రువులు ఉండే అవకాశమే లేదు రామావతారంలో. అలా కాకుండా ఇక కృష్ణావతారం చూస్తే ఇక్కడ పరిస్థితి ఉండి ఇంగనన్నికే తమప్పన్ ஒரு சாது వృద్ధన్ பிறந்தது கம்சன் சிறை கோடத்திலே வளர்ந்தது அவன் அகத்தருகே ஸ்ரீ பிருந்தாவனத்திலே எஜும் பூண்டுகள் அகப்பட அசுரமயமாயிருக்கும் ரட்சகரானவர்கள் ஓர் அடித்தாத நெற்கில் பாம்பின் வாயிலே విజుంపడి ఆయిత్తు. ఇవన్ పడిగల్ ఇరుప్పదు. కృష్ణావతారం చూద్దామంటే తండ్రి చూస్తే పరమ సాధువైనటువంటి ఈయన నందుడు. చూద్దామంటే పుట్టిందెక్కడయ్యా అని చూద్దామంటే ఆ కంసుడు యొక్క చెరసాలలో. పెరిగిందెక్కడ? ఆ కంసుడు ఇంటికి పక్కనే అన్నట్టుగా ఆ బృందావనంలో, ఆ వ్రేపల్లెలో. పోనీ ఈ వ్రేపల్లెలో అంత రాక్షసమయంగా ఉందని బృందావనానికి వెళ్తే ఎజుం పూండుగల్ అగప్పడ. ఇదిగో ఒక గడ్డి పరక చూద్దామన్నా, ఏది చూద్దామన్నా అసురమయం అంతా. ఇదిగో ఒక బండి చూద్దామా అసురమయం, ఒక స్త్రీని చూద్దామా అసురమయం, ఒక దూడని చూద్దామా అసురమయం, ఒక వెలగ చెట్టును చూద్దామా అసురమయం, ఒక గాలి చూద్దామా అసురమయం. అంత అసురమయమే కదా. అలా రక్షకరానవరుగోడు అడితాద నెర్కిల్. ఒక్క నిమిషం ఎవరైనా రక్షకులు అంటే ఎవరికైనా బలరాముడు. ఒక్క క్షణం విడిచిపెడితే ఈయనేం చేస్తాడు? అసలు అంతా అసురమయం. అంతేకాకుండా ఈయన్ని ఒక్క క్షణం బలరాముడు విడిచిపెడితే ఆ పాంబిన్ వాయిలే విజుంబడి వెళ్ళి దూకాడు కదా కాళీయం మడుగులో. ఆ మడుగులో దూకి పాము నోట్లో పడిపోయేటట్లు పరిస్థితి. ఇవి ఆయన చేసే చేష్టితాలు. అంటే రాముడు అంటే బుద్ధిమంతుడు, ఈయన అలా కాదే. ఒక్క క్షణం విడిచిపెడితే వెళ్ళి ఆ మడుగులో దూకి పాము నోట్లోకి వెళ్ళిపోయేటట్టుగా చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు వైరు ఎరియాదే చేయవది ఎన్నివరుగా. ఏమంటే అలాంటప్పుడు కడుపుకి ఎంత బాధ ఉంటుంది. మా కన్నయ్యకి ఏమవుతుందో అనే బాధ ఉంటుంది కదా. అంచేత అక్కాలత్తిలే ఉడరందునో కప్పెత్తిలరుగల్. కానీ ఆ సమయంలో వీళ్ళు లేకపోవటం చేత ఆయన్ని రక్షించుకోలేకపోయారు. అవ్విజవక్కు ఇన్ను ఇరుందునో పడుగిరారుగల్. ఆ వేళ దగ్గరుండి నిన్ను మేము రక్షించుకోలేకపోయామయ్యా అని ఆనాడు పోగొట్టుకున్న దానికి వీళ్ళు ఇప్పుడు బాధపడుతూ ఉండేటువంటి వారు ఆళ్వార్లు. అవరగలిలే వరువరాన ఎవరు సొల్లుగిరపడిరే ఇది. ఆ ఆళ్వార్లలో ఒకరే కదా ఈ నమ్మాళ్వార్లు కూడా. అంచేత ఇప్పుడు కృష్ణావతారం విషయంలో శరణాగతి చేయబోతూ ఉన్నారు. తెరిందు ఉణర్వు ఇత్యాది రామానుజుల వారు బాధపడతారట ఈ పాసురానికి వ్యాఖ్యానం చెప్పే సమయంలో. ఎందులో అది తిరువిరుత్తంలో అంటున్నారు తెరిందు అని. చూద్దాం ఏమంటున్నారు అక్కడ. మాయామృగత్తిన్ పిన్నే పోయి ఇళయిత్తు మీండు యజుందరుడిన పోదు అడి చుట్టు పొరుక్క మాట్టామయ్యాలే తగైగలై మురిత్తు పొగట్టు అవత్తిలే నిన్ను ఆర్యజుందు అరుడినార్ ఎన్ను కేట్టు పావియేన్ అన్ను ఉదవి అత్తిరువడిగలిగే ఎంతలయ్యై మడుక్కప్పెత్తిలేను వ్యర్థమే పోయిత్తిరే అనాది కాలమెల్లాం ఎన్ను నొందారిరే. ఎంబెరుమానారు ఆ పాత్రాన్ని వ్యాఖ్యానం చెప్పే సమయంలో అనుకుంటా, మాయామృగానికి వెనక వెళ్ళావయ్యా, అలసిపోయావు. తిరిగి వచ్చిన సమయంలో అడి చుట్టూ పొరుక్క మాట్టామయ్యాలే. అలా అడవిలో తిరిగి వచ్చాడేమో, పాదాలు కాలిపోయి బొబ్బలు పడినట్లుగా ఉంటే తజైగళై మురిత్తు పొగట్టు అవత్తిలే నిన్ను ఆర్యజుందారుగల్ ఎన్నుకేట్టు. ఇది పచ్చాకుల మీద కాళ్ళు పెట్టుకొని సేద తీరేట రామచంద్రుడు. ఇప్పుడు మాయామృగం వెంట వెళ్ళాడు,
ఆ కాళ్ళన్నీ కాలిపోయాయి, బొబ్బలు వచ్చేసాయి. అప్పుడు తిరిగి వచ్చిన తర్వాత పచ్చి ఆకుల మీద కాళ్ళు పెట్టుకొని రామచంద్రుడు చేద తీరాడు అనేటువంటి విషయాన్ని వినగానే ఎంబెరమానాలు కాలక్షేపాన్ని చెప్తున్న సమయం ఏమన్నారట, అది విని భావియేన్ అన్ను ఉదవి అత్తిరువడిகளிலே ఎంతలయ్யை మడుక్కప్పెత్తిలేన్ వ్యర్థమే పోయిత్తిరే అనాది కాలమెల్లాం. పాపిష్టివాడిని ఆ సమయంలో ఆ తిరువడిగళ్ళని నా శిరస్సును పెట్టుకొను, తిరువడిగ అందు ఉదవి ఆనాడు అలా సహకరించి ఆ పాదాలకి ఏదో కాస్త సపర్యలు చేసి ఆ తిరువడిగళ్ళని ఎంతలయ్యై మడుక్కప్పెత్తిలేన్, నా శిరస్సును పెట్టుకోలేకపోయానే. వ్యర్థమే పోయిత్తిరే అనాది కాలం ఎల్లాం ఎన్ను నందారిరే, అనాది కాలం జరిగిపోయిన కాలం అంతా కూడా ఎందుకని వీరింత బాధపడ్డారు? ఇళయ పెరుమాళ్ళు ఈయనే కదా, రామానుజులు వారే కదా. అలా బాధపడినటువంటి వారు రామానుజులు అని ఇప్పడియే ఇరే పోన దుక్కుయిన ఎవరగల్ ఒయిరు ఎరియుంబడి. అదే రీతిగా ఇప్పుడు నమ్మాళ్ళ వాళ్ళకు కూడా జరిగిపోయిన ఆ కృష్ణావతారాన్ని గురించి ఒయిరు ఎరియుంబడి, ఆ కడుపు మంట వీరికి. అయ్యో అయ్యో అయ్యో, ఆయన చూస్తే చిన్నపిల్లాడు, చుట్టూ అసురమయం, తండ్రి చూస్తే పరమ సాధువు, ఎవరు శత్రువు చూస్తే పక్కనే గృహము, ఎలా ఎవరు ఈయన్ని రక్షించగలుగుతారు అని బాధ. తిరు నీలమణియార్ మేనియోడు మనం చూడ వరువారే ఎన్నుం వైరు పిడిస్తారిరే ఎవరు. ఇదిగో దీనికి అరుంబదంలో ఇస్తున్నారండి, తిరునీలమిత్తారు. సౌందర్య సౌకుమార్యాది సంపత్తై ఉడైతాయ్ నీలరత్నం బోలే ఇరుక్కిర తిరుమేనియోడ కూడా ఇవ్వడగుక్కు ఎన్న తీంగు ఒరుగిరదో ఎన్ను ఎన్ మనస్సానదు భ్రమిక్కుబడి సంసారత్తిలే ఒరువారే ఇత్యర్థ. ఏమిటట, ఆయన చూస్తే చాలా సౌందర్యము సౌకుమార్యము మొదలైన సంపద కలిగినటువంటి వాడు, నీలం రత్నంలాగా ప్రకాశించేటువంటి తిరుమేని ఈ సౌందర్యానికి ఎలాంటి అనర్థం వాటిల్లుతుందో అని నా మనస్సు అనేటువంటిది భ్రమపడిపోతూ ఉన్నది. భ్రమిక్కుమ్మడి సంసారత్తిలే ఒరువారే ఈ సంసారంలో ఏమయ్యా నా మనసు బాధపడేటట్టుగా నువ్వు ఈ లోకంలోకి వచ్చి జన్మించావే అని బాధపడతారట ఆడవాళ్ళు. అదే స్వభావంతో ఉన్నారు ఇప్పుడు మన నమ్మాళ్ళవాళ్ళు కూడా. ఆ విషయాలన్నీ కూడా ఇంతవరకే. ఆ తర్వాత ముగ్గురు నిర్వాహాలు ఉన్నాయట. అవన్నీ కూడా రేపు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పిరందవారు వళరందవారు అనేటువంటి ఈ తిరువాయమడికి అవతారిక పూర్తయింది. పిరందవారు వళరందవారు పెరియ భారతం కై செய்து ఐవర్కు తిరంగల్ కాట్టి ఇట్టు చేదు పోన మాయంగళు నిరందనోడు పుక్కెనదావియే నిండు నిండు ఉరుక్కి ఉంగిన్నా இச்சிறந்தவான் சுடரே உன்னை எண்ணுகொள் சேரு அதுவே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சார்ய అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5వ పదిలో 10వ తిరువాయమొഴി పిరందవారు వళరందవారు అనేటువంటి తిరువాయమొഴി. ఆళ్వారు నోత నోన్విలేన్ నున్నరివిలేన్ అనేటువంటి 5, 7వ తిరువాయమొഴിలో వానమామలైలో వేంచేసిన పెరుమాళని శరణాగతి చేయగా వారి యొక్క కటాక్షం లభించలేదు ఆళ్వార్లకి. వెంటనే తిరుక్కుడందై అనే దివ్యదేశం కుంభకోణం అక్కడ వేంచేసిన 6వ ఆశ్వాన్ని ఆశ్రయించగా అక్కడ వారి యొక్క శరణాగతి ఫలించలేదు. ఆళ్వార్లకి ఆర్తి పెరిగింది. పెరిగిన ఆర్తితోటి తానాన తన్మయ్ ఆణ్భావన తొలగిపోయింది, పెన్ భావన వచ్చి చేరిపోయింది. బయలుదేరారు. తిరుక్కుడందై నుంచి తిరువల్లవాడు వచ్చి చేరారు. ఆళ్వారు వచ్చి చేరారంటే దివ్యదేశంలో దాకా ప్రవేశించారా? పూర్తిగా ప్రవేశించలేదు. ఆ దివ్యదేశంలోకి ప్రవేశించేటువంటి శక్తి లేని వారుగా అయిపోయి నగర పొలిమేరల్లోనే ఆ ఉద్యానవనాల్లో ఉండిపోయారు ఆళ్వారు. ఎంచేత ఆ ఉద్యానవనాల శోభ ఆళ్వార్లని మైమరపి ఆళ్వార్లని ఎలా అయిపోయారు ఆళ్వార్లు? పారవస్యంతో అంటే భగవద్ విశ్లేష వ్యసనము, ఈ సౌందర్యము ఏం చేస్తుంది? ఆ వ్యసనాన్ని ఇంకా పెంపొందింప చెయ్యగా
ఆళ్వారు ఇంకా అక్కడి నుంచి లోపలికి ప్రవేశించే శక్తి లేని వారే అక్కడే ఉండిపోయారు. నగర పొలిమేరల్లోనే ఉండి నగరంలో జరిగేటువంటి సంభ్రమాలన్నీ చెవిలో పడుతూ ఉండగా అలా అయ్యో లోపల అన్ని సంభ్రమాలు జరుగుతూ ఉంటే నేను వాటిలో అన్వయించలేకపోయానే అని బాధపడిపోయారు ఆళ్వారు. ఏం చెప్పారు ఇక్కడ మనకి? నోత్తనోన్విలేన్ ఆకించన్యము, ఆరావముదే అనన్యగతిత్వం. శరణాగతి చేయటానికి ఉండవలసిన అంగాలు ఈ రెండే. ఈ రెండింటినీ తెలియచేసినప్పటికీ కూడా ఆళ్వార్లకి పెరుమాళ యొక్క దర్శనం లభించలేదు. ఆ విశ్లేష వ్యసనం అధికం కాగా తిరువల్లవాడు వేయించేయడం. అలా తిరువల్లవాడు వేయించేసినటువంటి ఆళ్వార్లకి ఇక్కడ దర్శనం లభించలేదు. అప్పుడు ఆళ్వారు ఏం చేశారు? ఎలాంటిదట కృష్ణావతారం అంటే? నిన్న చెప్పుకున్నాం కదా, ఆళ్వార్ల యొక్క వైభవం ఎలాంటిదంటే ఋషుల కంటే కూడా చాలా విలక్షణమైన స్వభావం కలిగినటువంటి వారు ఆళ్వార్లు అని. ఋషుల యొక్క పరిస్థితి ఏమిటంటే ఏ ఋషి కూడా భగవంతుడి యొక్క విశ్లేషాన్ని తట్టుకోలేక ఇలా బాధపడ్డారు. అయ్యో పెరుమాళ్లే కాణవారా అని ప్రార్థించేట్లు మనకి ఎక్కడా కనపడదు. నేను చెప్పుకోగల వశిష్ఠ మహర్షి ఎన్ని సంవత్సరాలు? 1,80,000 సంవత్సరాలు వాళ్ళ ముగ్గురు రాజులు ఉన్నంత కాలం ఉన్నారంటే వాళ్ళ ఆయుష్ 1,80,000 సంవత్సరాలు. ముగ్గురికి ఆచార్యుడు ఆయనే. కానీ అంత వయసు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కాణవారా అని ఆళ్వార్లు పొందినటువంటి ఆర్తి పొందినట్లుగా మనకి ఎక్కడ కనపడదు పురాణాల్లో. మరి ఋషులేమో అంత స్థిరంగా ఉండటానికి కారణం ఏమిటి? ఆళ్వార్లు ఒక్క క్షణం విచ్ఛేదం కలిగితేనే, దర్శనం లభించకపోతేనే స్వామి కాణవారా నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా, ఒక్క క్షణం కూడా ధరించి ఉండలేను, నీ తిరువడిగళ్లలో నన్ను చేర్చుకో, లేదా నీ తిరువడిగళ్ళని నా యొక్క శిరస్సును ఉంచు, నీ యొక్క తిరువడిగళ్లలో పుష్పాన్ని సమర్పించేది ఎప్పుడు అని ఇంతలా అలమటించడానికి కారణం ఏమిటి అంటే చెప్పుకున్నాం కదా నిన్న మనం. ఏమిటి కారణం అంటే ఋషులది స్వప్రయత్నతాలే పేరు. అంటే ఋషులు భక్తియోగనిష్ఠులు, ఆళ్వార్లు ప్రపన్నులు. భక్తియోగనిష్ఠులు అంటే వారు పొందేటువంటి ఫలానికి కావలసినటువంటి సాధనలేవో వాళ్లే చేసేటువంటి వాళ్ళు. అంచేత స్వప్రయత్నతాలే పేరు అనే భావన. పేరు అంటే ఫలం. వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని బట్టి వాళ్ళ ఫలం ఉంటుంది కనుక వాళ్ళు ఈ విషయం ఆలస్యమైనా కూడా మేము ఆయన్ని పొందలేకపోతున్నామనే దుఃఖం వాళ్ళు పొందరు. కానీ ఆళ్వార్లు ఎలాంటి వారు? ప్రపన్నులు అంటే తమ భారాన్ని భగవంతుడి విషయంలో ఉంచినటువంటి వాళ్ళు. అంచేత వీళ్ళేంటి? ఈవెన్ தங்கள் தலையிலேயும் சில கிடக்கையாலே அவர்களுக்கு தங்கள் தலையிலேயும் சில கிடக்கைయాలే విలంబం పొరుక్కులం. ఎవరు? ఋషులు. వాళ్ళ యొక్క ప్రయత్నం కూడా ఉంటుంది కనుక వాళ్ళు కొంత ఆలస్యాన్ని సహించగలుగుతారండి. కానీ ఆళ్వార్లు అలాంటి వారు కాదు. అంగన్ సొల్లలావదు ఇల్లయ్యాగయ్యాలే కిడందు అలమాపరగడు. మరి ఇంకా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఏం లేదు కదా. కాబట్టి అంత శక్తి సర్వశక్తి అని చెప్పబడేటువంటి సర్వేశ్వరుడి విషయంలో భారాన్ని ఉంచారు కనుక ఇంకా నా రక్షణ విషయంలో నేను చేయవలసినటువంటిది ఏమీ లేదు. నాకు నీ దర్శనం ఇవ్వటానికి ఆలస్యం అవ్వటానికి కారణం ఏం లేదు. ఎంచేత నా విషయంలో అనుగ్రహాన్ని చూపించగలిగే సర్వశక్తివి కదా నువ్వు అనుగ్రహించదలుచుకుంటే కనుక దానికి అడ్డేం ఉంటుంది కనుక. కాబట్టి ఆలస్యాన్ని సహించలేరు ఆళ్వార్లు. అలా ఆళ్వార్ల యొక్క ఆర్తికి కారణమైనటువంటిది వీళ్ళు చేసినటువంటి ప్రపత్తే అంటూ, అలాంటి ఆళ్వార్లు ఎలా ఉన్నారు అని చెప్పుకున్నాం నిన్న. ఈ ఆళ్వార్లందరికీ కూడా కృష్ణావతారం విషయంలో చాలా అభినివేశం ఉంటుందని. ఎందుకంటే ఎలా వచ్చాట? ఈయనేమో ఉత్తర ద్వారం గుండా ప్రవేశించారట, దక్షిణ ద్వారం ద్వారా ఆయన వెళ్ళిపోయాట. ఎవరు? కృష్ణావతారంలో. అంటే ఆళ్వార్లు ఇలా ప్రవేశించారు ఈ భూమి మీదకి, పెరుమాళ్ళు అలా పరమపదానికి వెళ్ళిపోయారు. వెంటనే ఆయన వీధి గుమ్మంలోంచి వెళ్ళిపోతే కృష్ణావతారంలో ఈయన పెరటి గుమ్మంలోంచి ప్రవేశించారు అన్నట్లుగా, అలా నోటిలోకి చిక్కుతున్నదా అనుకున్నటువంటి వస్తువు కింద పడిపోయింది అన్నట్లుగా
అందుకని ఎవరైనా ఒక వ్యక్తి దూరం అయితే, ఎంతో ఇష్టులైనటువంటి వ్యక్తి చాలా కాలం అయిపోతే ఆ దుఃఖాన్ని భరించగలం, కానీ ఆ దుఃఖం మరి కొంతకాలమే అయితే ఆ దుఃఖాన్ని మరవలేరు. కనుక ఇగో వీళ్ళ కృష్ణావతారం విషయంలో అంత అభినివేశము. ఇంకా అంతేకాదండి, కృష్ణావతార విషయంలో వీళ్ళకి ఇంకొక భయం కూడా. రాముడిలాగా బలవంతుడైన తండ్రి లేడు, ఊళ్ళో వాళ్ళ అభిమానము లేదు, ఆణ్పులిగళ్ళు అన్నట్లుగా వాళ్ళు. అంతేకాదు రాముడి వలె బుద్ధిమంతుడు కాదు కృష్ణుడు. అంచేత ఈయనకి ఎటువంటి అపకారం ఏ నిమిషం ఎలా వచ్చి చేరుతుందో అని భయంతో ఉండేటువంటి వాడు. కనుక కృష్ణావతారం విషయంలో అయ్యో ఈయనకి ఏమైపోతుందో అని ఎప్పుడు ఆయనకి మంగళాశాసనం చేస్తూ ఆయన గురించే ఆలోచిస్తూ ఉంటారు ఆడవాళ్ళు. మనకి నిన్న ఇంకొక ఉపమానాన్ని చెప్పారు కదా, ఎంత ప్రేమ వీళ్ళకి పెరుమాళ్ళ విషయంలో అంటే, రామావతారంలో ఆయన అదేది తిరునెడుందాండగం కాదు, పెరియ తిరువందాది ప్రబంధంలో ఎంబెరమానారు ఒక పాసురానికి వ్యాఖ్యానాన్ని చెప్తూ ఇచ్చారు కదా ఇక్కడ మనకి. ఆ పాసుర కనుగో తెరిందు తగైగళై మురిత్తు పొగట్టు అవత్తిలే నిండు ఆరియజుందు అరుడినారు ఎన్నుకేట్టు. అంటే అదిగో మాయామృగం వెంట వెళ్ళాడు రామచంద్రుడు. ఆ వెళ్ళిన సమయంలో ఆ అడవిలో ఎండలో తిరగటం వల్ల ఆయన పాదాలకి బాగా ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బంది తీరటం కోసమని ఆయన పచ్చటి ఆకులు వేసుకొని పడుకొని విశ్రాంతి తీసుకున్నాడు అనేటువంటి వార్త విన్న ఎంబెరుమానార్లు ఏం చేశారు, అయ్యో ఆనాడు నేను వెంట ఉండి కైంకర్యం చేయలేకపోయానే, ఆ బాధపడుతూ ఉన్నటువంటి ఆ పాదాలని నా శిరస్సును ఉంచుకొని ఆయనకు ఆ బాధ తగ్గించలేకపోయానే అని ఎంబెరుమానార్లు బాధపడినట్టుగా ఇక్కడ కూడా పిరందవారం వళరందవారం అనేటువంటి ఈ తిరువాయుమొజిలో నమ్మాళ్ళ వాళ్ళు కూడా ఆయన అవతరించిన సమయంలో నేను లేకపోయాను, ఎలాగైతే ఎంబెరుమానారు రామావతారంలో జరిగిన సన్నివేశాన్ని స్మరించుకొని బాధపడిపోయారో అదే రీతిగా ఇక్కడ నమ్మాళ్ళ వాళ్ళు కూడా ఆయన వేయించేసి ఉన్నటువంటి కాలంలో నేను లేకపోయానే, ఆయనకి ఏ కైంకర్యం చేయలేకపోయానే అంటూ పిరందవారం వళరందవారం అనేటువంటి తిరువాయుమొజిలో ఆళ్వాళ్ళ యొక్క ఇప్పుడు ఎంబెరుమానార్లు రామావతార సమయంలో రాముడికి కైంకర్యం చేయవలసిన సమయంలో నేను లేకపోవటం వల్ల ఆ కైంకర్యాన్ని కోల్పోయాను, ఇంకా నా జీవితం వృధా అని భావించినట్లుగా ఇక్కడ ఆళ్వాళ్ళు కూడా కృష్ణావతార సమయంలో నేను లేకపోయాను, ఆయనకి ఎన్నెన్ని ఆపదలు, పుట్టిన దగ్గర నుంచి ఆపదలు, ఎట్నుంచి ఏ అసురుడు వస్తాడో తెలియనట్లుగా ఆపదలు. కనుక దాని గురించే బాధపడేటువంటి వారు ఆడవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క వేదన ఏమిటి, ఇందులో కృష్ణావతార సమయంలో నేను లేకపోయానే, ఆయనకి మంగళాశాసనం చేయలేకపోయానే అనేది. ఇప్పుడు 329వ పేజీలో 2వ పారాగ్రాఫ్. నిన్న పారాగ్రాఫ్ వరకు చెప్పుకున్నాం కదా. அவனுடைய அவதாரங்களையும் ஜெக சிருஷ்டியாதி வியாபாரங்களையும் தாயர் மகிழ வன்னார் தளர்த்தளர நடந்தா என்கிறபடியே ஆசிரித்தரை வாழ்விக்கவும் அனாசிரித்தரை அழியச் செய்யவும் வழியிட்டபடி வளரந்தருளின கிருஷ்ணாவதாரத்தையும் అనుసంధిత్తు మిగువం శిథిలరాన ఇవరు మిక్కిలి శైథిల్యాన్ని పొందారు ఆళ్వార్లు. ఎందుకు ఇవర్ ఆళ్వార్లు అవనుடைய అవతారంగளையும் ఆ పెరుమాళ యొక్క అంటే ప్రాసంగికంగళై అరుళిచ్చేది తలై కట్టిన అనంతరం ఇత్తిరువాయముజుక్కు 3 నిర్వాహం అరుళిచ్చేదార తిరువళ్ళం పత్తి. అదిగో ప్రసంగవశాత్తు వచ్చిన విషయాలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇందులో, ఎవరు అవనుடைய అవతారంగளையும் ఎవరు ఆడవాళ్ళు సర్వేశ్వరు యొక్క అవతారాలని, అంతేకాదు జగత్ సృష్ట్యాది వ్యాపారంగளையும் సర్వేశ్వరుడు జగత్తును సృష్టించటము మొదలైన రక్షించటము లయం చేయటం ఇలాంటి కార్యాలన్నీ చేసేటువంటి వాడు అని. తాయరు మగిజ వన్నారు ఉండండి, తాయరు మగిజ వన్నారు తళర్తళర நடை நடைந்தா என்கிறபடியே ஆசிரித்தரை வாழ்விக்கவும் అనాశ్రితరై అడియట్ చేయవం. అదిగో ఆశ్రితులైనటువంటి వాళ్ళని ఉజ్జీవింప చేయటం, అనాశ్రితరై అడియట్ చేయవం అడియట్టప్పడి వళరందరుడిన
అదిగో ఆయన పుట్టిందే ఎందుకు అంటే భగవద్గీతలో చెప్తాడు కదా, సర్వేశ్వరుడు ఎందుకు అవతరిస్తాడు అంటే పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం అని చెప్తారు కదా ఆ శ్లోకంలో. అదే రీతిగా ఆశ్రితులని ఉజ్జీవింప చేయటం కోసం, అనాశ్రితులని నశింప చేయటం కోసమని ఇట్టప్పడి వளరందడినా చెయ్యవుంబడి ఇట్టప్పడి వளరందడిన కృష్ణావతారత్తయ్యం. అలా పెరిగినటువంటి కృష్ణావతారాన్ని అనుసంధిత్తు మిగవం శిథిలరానయ్యవారు అనుసంధానం చేసుకొని మిక్కిలి శైథిల్యాన్ని పొందినటువంటి వీరు ధరిత్తు నిన్ను ఉన్నై అనుసంధిక్క వల్లే నాంబడి పన్ని అరుళవేణుం ఎన్ను అవనై శరణం పుగుయరారు. చెప్పుకున్నాం కదా నిన్న 5 శరణాగతులు ఉన్నాయి. మిగతా 4 మోక్షాన్ని కావాలి అని కోరుకున్నారట ఆడవాళ్ళు. కానీ ఇందులో ఏం కోరుకుంటున్నారు? ఈ పిరందవారం వళరందవారం అనేటువంటి ఈ తిరువాయిమడిలో మోక్షం కావాలని అడగటం లేదట. ఆడవాళ్ళు కిందటి తిరువాయిమడిలో చెప్పారు కదా, గోవిందుడి యొక్క నామాన్ని నేను ఎప్పుడూ అనుసంధానం చేసుకునేటువంటి గోవిందనై గుణం పాడి, గోవిందన్ గుణం పాడి అవి కాస్తారిరుప్పేనే అని గోదమ్మ చెప్పినట్టుగా ఆ గోవిందుడి యొక్క నామాలని పాడి నా ఆత్మని నేను రక్షించుకుంటానని గోదమ్మ చెప్పినట్లుగా ఆడవాళ్ళు కూడా తిరునామ అనుసంధానంతో తమను తాను ధరించి ఉండాలి అని కోరుకుంటున్నారు కదా. కాబట్టి ఇక్కడ ఏం కోరుకుంటున్నారు ఆడవాళ్ళు? ధరిత్తు దేనితోటి? కృష్ణావతారత్తయ్యం అనుసంధిత్తు మిగవం శిథిలరాన ఇవర్. కృష్ణావతారాన్ని అనుసంధానం చేసుకొని మిక్కిలి శైథిల్యాన్ని పొందినటువంటి ఆడవాళ్ళు ఇందులో ఏం కోరుకున్నారు? ధరిత్తు నిండు ఉన్నై అనుసంధిక్క వల్లే నాంబడి పన్ని. నేను ధరించి ఉండి నీ నామానుసంధానంతో నేను శైథిల్యాన్ని పొందుతూ ఉన్నాను కదా, ఆ శైథిల్యం నాకు కలగకుండా నేను ధరించి ఉండి నిన్ను అనుసంధానం చేసుకునేవాడిగా చేసి అనుగ్రహించవయ్యా అని ఆవనయ శరణం పువ్వుగారు. ఈ కృష్ణావతార విభవావతారాల్లో శరణాగతి ఎందుకు చేస్తున్నారు? నీ నామానుసంధానం వల్ల కలిగేటువంటి ఆ శైథిల్యం నాకు కలగకుండా నేను ధరించి ఉండి నీ యొక్క నామాలని అనుసంధానం చేసుకునేటట్టుగా నాకు అనుగ్రహించవయ్యా అని ఆజ్వాన్ పణిక్కుం. ఆజ్వాన్ ఎవరు? కోరత్తాజ్వాన్ యొక్క అభిప్రాయం అట. ఇది ఏం చేస్తున్నారు ఈ తిరువాయిమడిలో ఆళ్వారు ఏమడుగుతున్నారు పెరుమాళనంటే, స్వామి నీ యొక్క కృష్ణావతారాన్ని అనుసంధానం చేసుకున్నాను నేను, నా మనసు చాలా శైథిల్యాన్ని పొందింది, ఆ శైథిల్యాన్ని పొందకుండా ధరించి ఉండి నిన్ను అనుసంధానం చేసుకోగలిగేటట్లుగా నన్ను అనుగ్రహించవయ్యా అని శరణాగతి చేస్తున్నారు ఆళ్వార్లు ఈ తిరువాయిమడిలో అని కోరత్తాళ్వాని యొక్క భావన. అంద్రియే లేక ఇంకెవరిసారి ఎంబారు వీరి భావన ఏమిటట? విశ్లేష సమయత్తిలేயும் సమయత్తిలే உன்குணங்கள் புத்திஸ்தமாய் கொண்டு மிகவும் நலியா அத்தாலே நெருக்குண்டு நோவு படுகைத்த விரிந்து உன் திருவடிகளிலே ஒன்று சேருந்து உன்னை கித்தி அனுபவிக்கும்படி பண்ணி அருள வேணும் ఎన్ను అవనై குறித்து అరుళి చేయగిరారు ఎన్ను ఎంబార్ అరుళి చేయుంబడి. ఆ ఎంబార్ యొక్క భావన ఏమిటి? కోరత్తాళ్వాన్ భావన ఏమిటి? నేను ధరించి ఉండి నిన్ను అనుసంధానం చేసుకోవాలి అని కోరుకున్నారు. ఇక్కడ వీరు ఎంబార్ యొక్క భావన ఏమిటి? ఎడబాసి ఉన్న సమయంలో నీ యొక్క గుణాలని బుద్ధిస్థం చేసుకొని ఆ గుణాలేమో నన్ను బాధిస్తూ ఉంటే అప్పుడు ఆ గుణాలు అత్తాలే నెరుక్కుండు నోవు పడుగై తవిరింది, అవన్నీ నా మనసులో చేరి అదిగో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి నన్ను బాధ పెట్టేలా చేస్తున్నాయ్యా. ఆ బాధను నాకు తొలగింపచేసి ఉన్ తిరువడిగలిదే ಒಂದು సేరుందు, యొక్క తిరువడిగళ్లను ఆశ్రయించి నిన్ను సమీపించి అనుభవించేటట్లుగా అనుగ్రహించవయ్యా అంటున్నారు. అంటే మొదట ఏం చెప్పారు వారు? ఆ కృష్ణావతారాన్ని అనుసంధానం చేసుకోవటం వల్ల ఆడవాళ్ళు శైథిల్యాన్ని పొందారు. అలా శైథిల్యాన్ని పొందితే కృష్ణుని ఏమనుభవించగలరు కనుక, కాబట్టి నేను ధరించి ఉండి నిన్ను అనుభవించేలాగా అనుగ్రహించమని కోరుకుంటున్నారు ఆళ్వారు అని కోరత్తాళ్వాని యొక్క నిర్వాహం. కానీ ఇప్పుడు వీరేం చెప్తున్నారు? ఎంబారు ఆళ్వార్లు పెరుమాళని ఎడబాసి ఉన్నారు. ఆ ఎడబాసి ఉన్న సమయంలో నీ యొక్క గుణాలు నా బుద్ధిలో ఉండిపోయి నన్ను బాగా బాధిస్తూ ఉన్నాయ్యా.
అందుచేత నేను ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నాను. అలా అలా అంటే అవన్నీ నాలో చేరిపోయి నన్ను అలమటింప చేస్తూ ఉంటే నేను చాలా బాధపడుతూ ఉన్నాను కనుక నాకు ఆ బాధను తొలగింపచేయి. నేను నీ యొక్క తిరువడిగళ్ళని వచ్చి చేరి నిన్ను సమీపించి అనుభవించేటట్లుగా నా విషయంలో అనుగ్రహాన్ని చూపించవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు అని ఎంబారు యొక్క నిర్వాహం. మూడవ వారెవరు అని సరే పెళ్ళాన్, తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ యొక్క నిర్వాహం మూడవ వారు. వీరేమంటున్నారు? సర్వేశ్వరన్ కృష్ణనాయి వందు తిరువతారం పన్ని తిరువాయిప్పాడిలే వళరందరులా నిన్నాన్ ఇన్ను కేట్టు. సర్వేశ్వరుడు కృష్ణుడుగా వచ్చాడు, అవతరించాడు, తిరువాయిప్పాడిలో పెరుగుతూ ఉన్నాడు అని విని అంగే యథా మనోరథం నమక్కు కలందు పరిమాణలాం ఎన్నో. అదిగో ఆయనతోటి యథా మనోరథం, నా మనసుకు తోచినట్లుగా ఆయనతోటి చేరి ఆయనతోటి కలిసి అనుభవించచ్చు ఆనందాన్ని అని తెర్కు తిరువాసిలే సెన్నుపుగా. అదిగో దక్షిణ గుమ్మం నుండి వీరు ప్రవేశించారు ఆళ్వారు. అంటే దక్షిణ దిక్కు నుండి వీరు ప్రవేశించారు ఈ భూమండలంలోకి ఆళ్వారు. ఇప్పోదు ఇంగనే వడక్కి తిరువాసలలే పురప్పట్టు தன்னுடைய ஜோதியேற எழுந்தருளினான் என்னு கேட்டு விசுந்து கிடந்து கூப்பிடுகிறார் ఎన్నో పెళ్ళాన్ పణిక్కుం ఎన్నరుడి చేవారు. వీరేం చెప్తున్నారు? పెళ్ళాన్ గారు ఆళ్వార్లు ఏమనుకున్నారట? ఆ సర్వేశ్వరుడు కృష్ణుడుగా వచ్చాడు, కృష్ణుడుగా వచ్చి అవతరించి తిరువాయిప్పాడిలే పెరుగుతూ ఉన్నాడు అని విని అక్కడ నేను కూడా ఆ తిరువాయిప్పాడికి వెళ్ళి నా మనసు తీరా కృష్ణ పరమాత్మని అనుభవిస్తాను, హాయిగా ఆనందంగా ఆయనతోటి కలిసి ఉంటాను అని ఈయన దక్షిణ దిక్కులో అవతరిస్తే, అంటే తెర్కు తిరువాసలు అంటే దక్షిణ గుమ్మంలోంచి ఈయన అవతరిస్తే వీరు ఈ భూమి మీదకి వేయించేస్తే ఆయన ఏం చేశాట? ఇంగనే వడక్కు తిరువాసలలే పురప్పట్టు, ఆయనేమో ఉత్తర గుమ్మం నుండి వెళ్ళిపోయారట. మరి ఆయన పరమపదించిన ఆ ప్రభాస తీర్థం దగ్గర కదా, అది ఉత్తర ప్రాంతం కదా. ఆళ్వార్లు అవతరించిందేమో తిరుక్కురుగూరు దక్షిణ ప్రాంతం. పెరుమాళ్ళు కన్నపిరాను పరమపదానికి వేయం చేసిన స్థానం ఉత్తర ప్రాంతం కనుక ఈయనేమో దక్షిణ గుమ్మం తెరుచుకొని ఈ భూమి మీదకి వస్తే ఆయన ఉత్తరం వైపు గుమ్మం తెరుచుకొని ఆయన పరమపదానికి వెళ్ళిపోయాడు అని విని తన్నుడయ జ్యోతి ఏర యజుందరుడిన, తాను ఆ పరమపదానికి వేయించేశాడు అని విని విజుందుకెడందు కూప్పిడుగిరార్, అదిగో బాధతోటి కూలపడిపోయి మొరలు పెట్టుకుంటున్నారు అని తిరుక్కురుగై పిరాన్ వారి నిర్వాహము అని 3 రకాల నిర్వాహాలు ఈ తిరువాయిమొழிకి. అర్థమైనవి కదా? 3. మొదటిది కోరత్తాజ్వాంది, రెండవది ఎంబారు, మూడవది తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ అనేటువంటి వారిది. మొదటిది కోరత్తాల్ వారు ఏం చెప్పారు? అయ్యా, నీ కృష్ణావతారాన్ని అనుసంధానం చేసుకోవటం వల్ల నాకు చాలా శైథిల్యం కలుగుతోంది. ఆ శైథిల్యం తొలగిపోయి నేను ధరించి ఉండి నిన్ను స్తోత్రం చేసేటట్లుగా, నీ నామానుసంధానం చేసేటట్లుగా నాకు శక్తినివ్వమని ప్రార్థిస్తున్నారని కూరేసులు చెప్తే, అదే ఎంబారు భావంలో ఏం చెప్పారు? నిన్ను ఎడబాసి ఉన్న సమయంలో నీ గుణాలన్నీ నాలో చేరి నన్ను మిక్కిలి బాధ పెడుతూ ఉన్నాయ్యా, ఆ బాధను తొలగింపచేయి, నీ యొక్క తిరువడిగళ్ళని సమీపించి నిన్ను అనుభవించేటట్లుగా నన్ను అనుగ్రహింపచేయవయ్యా అన్నారు. అని అంటున్నారని ఎంబారు గారు చెప్తున్నారు. 3వ వారేమిటి? తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ గారు సర్వేశుడు కన్నపిరాన్గా వచ్చాడు, ఈ భూమి మీద రేపల్లెలో అవతరించి ఉన్నాడు, అక్కడ తన యొక్క అవతార చేష్టితాలన్నింటినీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆళ్వారు అనుకున్నారట, మేం కూడా అక్కడికే వెళ్ళి మాకు ఎలాంటి అనుభవం పొందాలనుంటే అలాంటి అనుభవాలను యథేచ్ఛగా పొందుతాము అని వీరు దక్షిణ గుమ్మంలోంచి ప్రవేశిస్తే, అదే సమయంలో ఎంత కొద్ది కాలంలోనే ముందుగా ఆయన ఉత్తర గుమ్మంలోంచి బయలుదేరి పరమపదానికి తమదైనటువంటి స్థానానికి వేయించేశారు అని తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ గారి భావన. ఇప్పుడు మొదల్ పాటు இத்திருவாய்மொழியில் பிரதிபாதிக்கிற அர்த்தத்தை சங்கிரகேண அருளி செய்யா நின்னு கொண்டு உன்னுடைய அவதாராதிகள் என்னை మర్మత్తిలే తొట్టు శిథిలమాక్కా నిన్ననా. ఈ తిరువాయిమొഴి యందు ప్రతిపాదించేటువంటి అర్థాలని సంగ్రహంగా అనుగ్రహించాలని భావించి
నీ యొక్క అవతారాలు మొదలైనటువంటి నన్ను మర్మత్తులేదో నా మర్మ ప్రాంతాల్లో స్పృశించి నన్ను శైథిల్యాన్ని పొందింప చేస్తున్నాయి సర్వేశ్వర. ఈ శైథిల్యం నీంగి ఉన్నాయి ధరిత్తు నిన్ను నాన్ అనుసంధిప్పదు ఎప్పోదు ఎన్గిరార్. ఈ శైథిల్యాన్ని నాకు తొలగింప చెయ్యి. నిన్ను ఉన్నాయి ధరిత్తు నిన్ను ధరించి ఉండి నాన్ అనుసంధిప్పదు ఎప్పోదు, ఎప్పుడు నేను స్థిరంగా నిలబడి ధరించి ఉండి నిన్ను ఈ గుణాలని అనుభవించగలుగుతానయ్యా. అనుసంధిప్పదు ఎప్పోదు, ఎప్పుడు అని అడుగుతున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. పాసురం పిరందవారుం వళరందవారుం பெரிய பாரதம் கை செய்து ஐவர்க்கு திறங்கள் காட்டிட்டு செய்து போன மாயங்களு நிரந்தனோடு புக்கெனதாவியை நின்றுருக்கி உண்டின்னா இச்சிறந்தவான் சுடரே உன்னை எண்ணுகொள் சேர்வதுவே. பிறந்தவாறும் వళరందవారుం పిరంద ఆరుం అంటే అవతరించిన ప్రకారాన్ని, వళరంద ఆరుం పెరిగినటువంటి ప్రకారాన్ని, పెరియ భారతం కైసేదు గొప్ప భారత యుద్ధమందు సేనలను వ్యూహముగా ఏర్పరచి ఐవర్కు తిరంగల్ కాట్టిట్టు పంచపాండవులకు తిరంగల్ కాట్టిట్టు ఉపాయాలను నేర్పించి செய்துపోన మాయంగడం செய்துపోన ఈ విధంగా ఆచరించి పరమపదానికి వేయించేసినటువంటి ఆశ్చర్య చేష్టితాలను నిరందన ఊడుపుక్కు ఎనదావియే. నిరందన మర్మమైన నా హృదయం యొక్క లోపల ప్రవేశించి, నిరందన ఊడుపుక్కు అంటే నా హృదయం లోపల ప్రవేశించి, ఎనదు ఆవి అయి నా ఆత్మను నిండు ఏం చేస్తుంది, నా ఆత్మని విడవకుండా ఉండి కరిగించి నశింప చేస్తూ ఉన్నాయ్యా. ఉరుక్కు వంగిన్న ఇచ్చిరందవాన్సుడరే. ఇలాంటి శ్లాఘ్యమైనటువంటి వాన్సుడరే, అపరిచ్ఛిన్నమైన తేజోమయ స్వరూపుడా, ఉన్నయి ఎన్నుగోలు చేరవదు, నిన్ను చేరుట నేను ఎప్పుడో కదా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం తాత్పర్యానికి ముందు అవతారిక కూడా ఇచ్చారు. తిరువల్లవాడు అనే దివ్యదేశాన్ని చేరారు ఆళ్వార్లు. ఎందుకు? సర్వేశ్వరుణ్ణి అనుభవించడానికి. కానీ ఆళ్వార్లకి శక్తి సరిపోలేదు. సరిపోకపోవటం చేత నమ్మాళ్వార్లు ఏం చేశారు, భగవద్గుణ అనుభవం చేయడానికి కూడా శక్తి లేని వారు అయిపోయారు. సర్వేశ్వరుని అనుభవించడానికి శక్తి లేనటువంటి వారైన ఆళ్వార్లు సర్వేశ్వరుని అనుభవించడానికి మాత్రమే కాదు, ఆయన గుణాలని అనుభవించేటువంటి శక్తి కూడా లేని వారుగా కావటం చేత గుణానుభవం చేసేటట్లుగా నన్ను అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ పిరందవారు అనేటువంటి తిరువాయుమొழிలో. ఇప్పుడు మొదటి పాసురానికి తాత్పర్యం ఏమిటి? ఓ శ్రీయప్పతి, ఈ లోకాల్లో జన్మించడానికి కారణమైనటువంటి పుణ్య పాపాలు ఏమీ లేని నువ్వు నీ యొక్క సంకల్పంతోటే అవతరిస్తూ ఉంటావు. అవతరిస్తూ ఉండేటప్పుడు ఎలా అవతరిస్తావు? మాలాగా ప్రాకృత తిరుమేనితో అవతరిస్తావా? కాదు, అప్రాకృత దివ్యమంగళ విగ్రహంతో కూడా అవతరిస్తావు. అవతరించి ఎందుకు అవతరించేదంటే ఆశ్రితుల్ని రక్షించడం కోసమని నువ్వు అవతరించేటువంటి ఆ విధము అవతరించావు కదా. నువ్వు అవతరించింది ఆశ్రితుల్ని రక్షించడం కోసం కదా. ఆ తర్వాత పూతన, శకటాసురుడు మొదలైనటువంటి లెక్కలేని శత్రువుల మధ్యలో ఉండి యశోదాదుల యొక్క పాలు, నెయ్యి మొదలైన పదార్థాలన్నిటినీ ఆరగించి నువ్వు ఎలా పెరిగావు? అది పెరిగిన విధం. అది యుద్ధంలో భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధనాదులు నశించడానికి తగినటువంటి ఉపాయాలను నేర్పించింది నువ్వే కదా. వెనక శ్రీవైకుంఠానికి ఆ తర్వాత ఇవన్నీ చేసి శ్రీవైకుంఠానికి వేయించేసినటువంటి విధానం నా హృదయంలో ఎప్పుడు ఉంటుందయ్యా. నన్ను శైథిల్యపరుస్తూ ఉన్నది. ఈ వ్యసనం, ఈ దుఃఖం తీరేటట్లుగా అపరిమితమైన జ్యోతి స్వరూపుడా, నిన్ను నేను ఏ కాలంలో పొంది సుఖంగా ఉంటాను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో.
అయితే ఆడవాళ్ళు ఈ తిరువాయముజులో మోహపడిపోయేటువంటి తిరువాయముజట. ఏం చెప్తున్నారు ఇక్కడ పాడేటప్పుడు? పిరందవారుం వళరందవారుం పెరియ భారతం కైసేదు అన్నారు కదా. ఎంత మెల్లిగా పాడాలి అంటే ఈ పాసురాలు మనం సేవాకాలం పిరందవారుం వళరందవారుం పెరియ భారతం కైసేదు అని సేవించేస్తాం కదా. కాదట, ఆడవాళ్ళు ఈ తిరువాయముడిలో 6 మాసాల కాలం మరలా మోహపడిపోయారట. మొదటగా పత్తుడై అడియవర్కెలియవన్ అనేటువంటి తిరువాయముడిలో ఆ యొక్క పట్టుకున్నటువంటి వాళ్ళకి సులభుడుగా ఉండేటువంటి వాడు అని ఆయన యొక్క సౌలభ్య గుణానికి మోహపడిపోయారు ఆడవాళ్ళు 6 మాసాల కాలం. అలానే ఇక్కడ పిరందారుం వళరందవారుం, పిరందారుం అనగానే ఆయన ఎలాంటి వాడు, ఎలా పుట్టాడండి అనేటువంటి భావన గుర్తు రాగానే తర్వాత విషయంలోకి వెళ్ళలేక అక్కడ ఆగి మళ్ళా పిరందవారుం అన్నారనుకోండి ఆడవారు, వెంటనే మనమైతే వళరందవారుం పెరే భారతం కైసేదు అని సేవించేస్తాం కదా. కానీ ఆళ్వార్లు అలా కాదట. పిరందవారుం వళరందవారుం అనేటప్పటికే 6 మాసాల కాలం గడిచిపోయింది. అంటే ఆ పదం తర్వాత ఇంకేం మాట్లాడలేకపోయారు ఆళ్వార్లు, మోహపడిపోయారు. ఎంతకాలం? ఒక రోజు 2 రోజులు కాదు, 6 మాసాల కాలం. అంచేత ఈ పాసురాన్ని అనుసంధానం చేసేటప్పుడట పిరందవారుం వళరందవారుం పేయ భారతం కైసేదా అని వేగంగా కాకుండా ఆడవాళ్ళకి పిరందవారుం అనేటువంటి పదం అనేటప్పటికీ ఇంకా ముందుకు వెళ్ళలేకపోయారనమాట. అందుకని అంతకాలము ఆ పారవస్యంలో వచ్చినటువంటి మోహం. ఇప్పుడు ఆరాయిరప్పడి పిరందవారుం இப்படி சிறீவர மங்கள நகர் திருக்குடந்தை திருவல்லவார்களில் எம்பெருமானோடு యథా మనోరథం సంశ్లేషిక్కప్పెరామయ్యాలే అవసన్నరాన ఆళ్వార్. ఈ రీతిగా తిరీవర మంగళ నగర్లో అంటే వానమామలైలోను, రుక్కుడందైలోను, తిరువల్లవాజిలోను అక్కడ ఉన్నటువంటి పెరుమాళని యథా మనోరథం తమ మనస్సు తీరా కోరిక తీరేటట్టుగా సంశ్లేషిక్కప్పెరామయ్యాలే ఆయనతో కలవటానికి, సర్వేశ్వరుడితో కలవటానికి వీరికి ఆ భాగ్యం లభించకపోవటం చేత అవసన్నరాన ఆళ్వారు దుఃఖితులైనటువంటి ఆళ్వారు ఎంబెరుమాన్ శ్రీ మధురైயிலே ಒಂದು వసుదేవర్ తిరుమగనాయ్ పిరందు అరుడినప్పటి అయ్యం. ఆ సర్వేశ్వరుడు మధురలోకి వచ్చి వసుదేవుడికి కుమారుడిగా పుట్టినటువంటి ప్రకారాన్ని సకల మనుజనయన విషయతాంగతనాయ్ కొండు వళరిందు అరుళినపడి అయ్యం. సకల మనుజనైన విషయతాంగతం అంటే మనుషులందరి యొక్క నేత్రాలకి ప్రత్యక్షంగా దర్శనమయ్యేటట్టుగా వేయించేసి పెరిగినటువంటి ప్రకారాన్ని అశేషజన మనోనయన హారియాయ్. అశేషజన ఎలా తిరిగాడంటే ఈయన ప్రజలందరి యొక్క మనస్సుని హరించేటువంటి వాడిగా అంత అందగాడు ఈయన. అంతేకాదు అతి దైవ అతి మానుషమాన దివ్య చేసితంగళై పండినపడి అయ్యం. అతి దైవ అతి మానుషమాన ఈయన ఎలాంటి చర్యలు చేశాడు? ఒక పోతన వచ్చింది, ఆవిడ యొక్క పాలు తాగటం అంటే ఆ రాక్షసుని పాలు తాగటం ఏముంది, ఏ బిడ్డైనా తాగుతాడు. పాలతో పాటు ప్రాణాలను కూడా తాగేశాడు కదా. అది మనుష్యులు చేయగలిగిన కార్యమేనా? కాదు, దేవతలే చేయవలసినటువంటి కార్యం. అలా అశేష జన మనోనయన హార్యాయ్ జనులందరి యొక్క మనస్సుని నేత్రాలని హరించేటువంటి వాడై ఆ అతిదైవ అతి మానుష దివ్య చేసితంగళై పండినపడి అయ్యం. అతి దైవం అంటే దైవాన్ని మించి చేసేటువంటి కార్యాలు, అతి మానుషమైనటువంటి దివ్య చేసితాలను చేసిన ప్రకారాన్ని మత్తుం మత్స్య కూర్మాది రూపేణ అవతీర్ణ చేయదడిన దివ్య చేసి జనులందరి యొక్క మనస్సును నేత్రాల్ని హరించేటువంటి వాడై అతి దైవానికి మించినటువంటి కార్యాలన్నట్టు అతి మానుషమైన మనుషులు చేయగలిగినటువంటి కార్యాలు కాదు. ఎవరా శకటాసురుణ్ణి తన్నాడు, అది మనుషులు చేస్తే ఒక మనిషి తంతే ఎంత దూరం వెళ్తుందండి. అలా మనుష్యులకి కూడా అతీతమైనటువంటి కార్యాలు చేసిన ప్రకారాన్ని మత్తుం మత్స్య కూర్మాది రూపేణ అవతీర్ణ చేయదరుడిన
దివ్య చేసితంగళయ్యం కాణపెట్టిలేను. ఆ మిగతా మత్స్యావతారంలోను కూర్మావతారం ఎత్తి చేసినటువంటి కార్యాలని దివ్య చేసితాలని కాణపెట్టిలే నేను దర్శించలేకపోయానయ్యా. ఇని అవత్తై అనుసంధిక్క వేణుం ఎన్ను పుక్కు మిగవం శిథిలా నాగా నిన్నేను. వాటిని అనుసంధానం చేసుకోవాలని భావించాను, ఆరంభించాను. కానీ మిగవం శిథిలానాగాని నేను మిక్కిలి శైథిల్యాన్ని పొందుతున్నాను. అందా శైథిల్యత్తై పోకి అనుసంధిక్క వల్లే నాంబడి పన్ని అరుళ వేణుం ఎన్ను ఎంబెరుమానే శరణమాగప్పత్తి ముడిక్కిరారు. ఆ శైథిల్యాన్ని నాకు పోగొట్టు, ఆ తర్వాత నిన్ను అనుసంధానం చేసుకునేటట్లుగా చేసి ఎన్నై ఎంబెరుమానారై శరణమాగప్పత్తి ముడిక్కిరారు. నన్ను ఎంబెరుమానికి శరణాగతి చేసిన వాడిగా చేసి ముడిక్కిరారు ముగించారు అంటున్నారు. అకర్మవశ్యన ఇరుంది వైత్తు ఆశ్రిత సంశ్లేషార్థమాగా అప్రాకృత దివ్య సంస్థానతోడే కూడా అవతరిత్తదు. ఆ అకర్మవశ్యుడు ఆయన. మళ్ళాగా ఆయన పుడుతూనే ఉన్నాడంటే, మనం పుట్టాము అంటే మన కర్మలనే అనుభవింప చేయటం కోసం మనని పుట్టిస్తాడు. కానీ ఆయన అకర్మవశ్యుడు, అనుగ్రహంతో జన్మలెత్తాడే తప్ప అకర్మ ఈ ఆగ్రహంతో జన్మలెత్తేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఎలాంటి వాడైనా అకర్మవస్తులైనటువంటి వాళ్ళకు కూడా అకర్మవస్తుడై ఉండి కూడా ఆయన ఆశ్రితులని రక్షించడం కోసమని అప్రాకృతమైనటువంటి దివ్య సంస్థానంతో కూడా వచ్చి అవతరించేటువంటి స్వభావం కలిగిన వాడు. పూతనాది ప్రతిపక్షంగల్ మాయుంబడి ఆగవము. పూతన మొదలైనటువంటి ఆ ప్రతిపక్షంలో ఉన్న శత్రువులందరూ నశించిపోయేటట్లుగాను. నవనీత చౌర్యాది, నవనీతం అంటే పిరందవారం వడరెందవారం. నవనీత చౌర్యాది, ఒక్క నిమిషం అండి, నవనీత చౌర్యము మొదలైన దివ్య చేసితాలతోటి అనుకూలురైనటువంటి వాళ్ళు ఉజ్జీవించేటట్లుగాను, తర్వాత వలరందపడి పెరిగిన ప్రకారాన్ని పాండవరగడుక్కాగా అపరిచ్ఛేద్యమాన భారత సేనయ్యై అణివగుత్తం. పాండవుల కోసమని అపరిచ్ఛేద్యమైన భారత సేనని అణివగుత్తం ఒక దగ్గరికి చేసి ఆయుధమేడేన్ అని చెప్పి ముందు ప్రతిజ్ఞ చేసి ఆ భీష్మ పితామహుడు కోసమని ఆయుధాన్ని ధరించడం, పగలని రాత్రిగా చేయటము, దూత సారథ్యము మొదలైనటువంటి కార్యాలు చేసినటువంటి వాడు. ఇప్పటి సీర్మై అర్యాద దుర్దేశత్తిలే ఇరాదే యజుందరుడిన ఆశ్చర్యంగుళం. ఈ రీతిగా సీర్మై అర్యాద తదుర్దేశత్తిలే తత్ హృద్దేశత్తిలే ఇరాదే తద్దుర్దేశత్తిలే ఇరాదే. ఇదిగో ఇప్పుడు ఈ విధంగా చేసినటువంటి సీర్మై అర్యాద కోపము తెలియనటువంటి, తత్ దుర్దేశత్తిలే ఇరాదే అదే దురాభావంతో ఉండకుండా యజుందరుడైన ఆశ్చర్యంగళం సేవించినటువంటి ఆశ్చర్యకరమైన చేసిటాలు కలిగినటువంటి వాడు. విరహ వ్యసనత్తాలే అరవవ సన్నమాన ఎన్నుడయ ఆత్మావై మరత్తిలే పుక్కు విడాదే విన్ను. అది ఆశ్చర్యకరమైనటువంటి చేసితాలు కలిగినటువంటి నిన్ను కెట్టవదు ఎండ్రో నేను సమీపించేది ఎప్పుడో కదా అని ఎంబెరుమానై కురిత్తు కూప్పిడుగిరారు. ఎంబెరుమానై కురిత్తు ఆ సర్వేశ్వరుని గురించి మొరలు పెట్టుకుంటూ ఉన్నారు ఈ పాసురంలో. ఇప్పుడు పన్నీరాయరప్పటికి అవతారిక పత్తాం తిరువాయమొழிల్ இப்படி திருவல்லவாழே அனுபவிக்க ஆசைப்பட்டு குறையாமையாலே ஆத்தராய். 10వ తిరువాయమొழிల్, ఇది 10వ తిరువాయమొழிల్ అని చెప్తూ ఇందులో ఏమిస్తున్నారు, ఈ రీతిగా తిరువల్లవాజలో అనుభవించాలని ఆశపడి అది లభించకపోవటం చేత
ఏం చేశారు? ఆర్తి కలిగినటువంటి వారై நினைந்திருந்தே சிரமன் தீருந்தேன் என்கிறபடியே அவனுடைய சர்வாவதார சித்தமான குணச்சேஷிதங்களை அனுசந்தித்து தரிக்கப்பட்டு கிருஷ்ணனுடைய அவதாராதி விற்த்தாந்தத்தையும் அபிமத விஷய வியாபாரத்தையும் பாலச்சேஷிதங்களையும் திரிபுரவாசிகளான அசுர வர்க்கத்தினுடைய அபரிச்சேத்தியையும் அதிமாஷ சேஷிதங்களையும் ஸ்திதி ஆசன சேனாதி வியாபாரத்தையும் ஆந்தரமாகவும் பாஹ்யமாகவும் అప్రకాశకత్వத்தையும் ఏం చెప్తున్నారు ఇందులో? ఆయన యొక్క అన్ని అవతారాలలో సిద్ధమైనటువంటి అంటే ఆడవాళ్ళు ఈ తిరువామిడిలో ఏం అనుభవించబోతున్నారు? కేవలం కృష్ణావతారంలోని అనుభవాలు మాత్రమేనా? ఆ గుణాలు ఆ చేష్టితాలని అనుభవిస్తారా ఆడవారంటే? కాదండి. ఆయన ఒక కృష్ణావతారం అంటే ఇంకా అనేక అవతారాలు చాలా ఎత్తాడు కదా. ఆ అవతారంలో సిద్ధించినటువంటి గుణాలని చేష్టితాలని కూడా అనుసంధించుకొని ధరించి ఉంటారని భావించి కృష్ణనుடைய அவதாராதி விற்த்தாந்தத்தையும் அபிமத விஷய வியாபாரத்தையும் பாலச்சேஷிதங்களையும் திரிபுரவாசிகளான அசுரர்களினுடைய அபரிச்சேத்தியமும் அதிமாஷ சேஷிதங்களையும் ఏం చెప్తున్నారు ఇందులో? అన్ని అవతారాల్లో ఉన్నటువంటి అనేక గుణాలని చేషితాలని అనుభవించాలని చూస్తున్నారు ఆడవాళ్ళు. కృష్ణ పరమాత్మ యొక్క అవతార వృత్తాంతాన్ని, ఆయనకి ఏదో ఇష్టంతో చేసినటువంటి ఆ కార్యాన్ని, బాల చేషితాలని, త్రిపురలో నివసించేటువంటి ఆసుర వర్గం యొక్క ఛేదించి అత్తయ్యం అతిమానుష చేష్టితంగళయ్యం అతిమానుషమైనటువంటి చేష్టితాలు ఆయనవే. అంతేకాదు స్థితి ఆసన సేనాది వ్యాపారత్తయ్యం. స్థితి కూర్చోట, స్థితి అంటే స్థిరంగా ఉండటం, ఆసనము శయనము అంటే కూర్చున్నా నుంచున్నా లేకపోతే ఇంకో రీతిగా ఉన్నా కూడా ఆయన చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా ఆంతరమాగవం బాహ్యమాగవం ప్రకాశకత్వత్తయ్యం. ఆంతరంగాను బాహ్యంగాను ప్రకాశము కలిగినటువంటి వాడు అనే దాన్ని చెప్తూ సర్వాధికత్వ సూచకమాన సృష్టి వ్యాపారంగళయ్యం. సర్వాధికత్వ సూచకమాన, ఈయనే అందరికంటే గొప్పవాడండి, పరతత్వం ఈయనేనండి తెలిసేలాగా సృష్టి వ్యాపారాలను చేయటము, సృష్టి మొదలైనటువంటి వ్యాపారాలని అధ్యాయం తన్నపేక్షితం తలై కట్టికొళ్ళుం ఆకారత్తయ్యం. అర్థించైనా సరే తాను పొందాలనుకున్న దాన్ని పొందేటువంటి స్వభావాన్ని ఆశ్రిత విషయத்தில் అరుంతొజిల్ செய்து ఉపకరిక్కుంబడి అనుసంధిత్తు. ఆశ్రితల విషయంలో దుర్లభమైన కార్యాలను చేసి ఉపకరించిన ప్రకారాన్ని అనుసంధానం చేసుకున్న ఆడవాళ్ళు అవై తానే అప్రాప్తి దశయిల్ శైథిల్యావహమాగయ్యాలే ఆర్తరాయ్. అలా ఆయన యొక్క అరుంతొజిల్ దుర్లభమైన కార్యాలని అతిమానుష చేష్టితాలని చేసి ఆశ్రితలని రక్షించిన విధానాన్ని భావించుకున్నటువంటి ఆడవాళ్ళు అవే ఏమయ్యాయి? ప్రాప్తి దశయిల్, ఆయన్ని పొందాలనుకున్న సమయంలో శైథిల్యావహమాగయ్యాలే. ఆడవాళ్ళు ఆయన యొక్క చేష్టితాలను తలుచుకోగానే నీరైపోయారు, శైథిల్యాన్ని పొందారు. ఆ శైథిల్యంతో ఆర్తి కలిగినటువంటి వారై உன்னுடைய చేష్టితాదిகளை నా నిలై నిన్ను అనుభవిక్కుம்படி பண்ணி అరుళ వేణుం ఎన్ను అపేక్షిత్తు. నా నిలై నిన్ను, అలాంటి ఆ చేష్టితాలని నేను స్థిరంగా ఉండి అనుభవించేటట్లుగా అనుగ్రహించవయ్యా అని కోరుకొని అవన్ తిరువడిகளில் பிறந்த ఉపాయ విశ్వాసం యావత్ ప్రాప్తి
అనువర్తిత్తపడియ్యై అరుడి చేదు. ఆయన తిరువడిగళ్ళల్లో కలిగిన ఉపాయం అంటే ఆయన తిరువడిగళ్ళే ఉపాయం అని భావించి ఆ విశ్వాసం యావత్ ప్రాప్తి నిన్ను పొందేటంత వరకు కూడా, యావత్ ప్రాప్తి అంటే నీకు నాకు ఉన్న సంబంధం ఉన్నంత వరకు కూడా అనువర్తిత్తపడి అయి అరుడి చేదు, అనువర్తించి ఉండాలయ్యా అని చెప్తూ ఇప్పటి ఉపాయభూతనుడయా స్వరూప యాథాత్మ్యத்தை నిరూపిత్తలై కట్టుగిరారు. ఈ రీతిగా ఉపాయభూతనుడయ స్వరూప యాథాత్మ్యத்தை ఉపాయ స్వరూపుడైన సర్వేశ్వరుడు యొక్క యథార్థమైన స్వరూపాన్ని నిరూపిత్తలై కట్టుగిరారు. ఈ తిరువాయిమదిలో ఏం కోరుకున్నారు? ఆళ్వార్ నిరూపించి ముగిస్తున్నారు ఈ తిరువాయిమదిని. ఇది పన్నీరాయరప్పటికి అవతారిక. ఆయన తిరువడిగళ్ళే ఉపాయం అనే విశ్వాసం నాకు యావత్ ప్రాప్తి ఉండాలని కోరుకున్నారు. ఆ నేను నీ యొక్క గుణాలని చేసితాలని అనుభవించేటప్పుడు నేను స్థిరంగా ఉండి అనుభవించాలి, శైథిల్యావస్థను పొందకూడదు అని కోరుకున్నారు. అలా సర్వేశ్వరు ఉపాయ స్వరూపుడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క స్వరూప యాథాత్మ్యతను నిరూపించి తలై కట్టుగిరారు, ముగిస్తున్నారు ఈ తిరువాయిమదిని. రేపు పన్నీరాయరప్పటి సేవిస్తూ ఆ తర్వాత మొదటి పాసురంలోకి వెళ్దాం. ఏం చెప్తున్నారు ఈ మొదటి పాసురంలో? కృష్ణనుడై అవతారాది చేసి తంగడై సంగ్రహేణ అరుడి చేగిరారు. కృష్ణ పరమాత్మ యొక్క అవతారము మొదలై అవతారాలని చేసితాలని కూడా సంగ్రహేణ అరుడి చేగిరారు, సంగ్రహంగా అనుగ్రహిస్తున్నారు ఈ తిరువాయిమదిలో. శ్రీమతే రామానుజాయ నమః. మిగతా విషయాలు మనం